హాయ్ అండి. అందరికీ కూడా నా ఛానల్‌కి వెల్కమ్ బ్యాక్. నా పేరు శ్రవంతి అండ్ మీరందరూ 'షీ ఎక్స్‌ప్లెయిన్స్ ఎవ్రీథింగ్' అనే ఛానల్ చూస్తున్నారు. సో, ఇది ఇవాళ ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్ పార్ట్ 2 వీడియో ఇది. ఎవరైనా మీలో పార్ట్ 1 చూసుండకపోతే సో, ఒకవేళ పార్ట్ 1 ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఇది పార్ట్ 2 ఆఫ్ ద వీడియో అనమాట. సో, ఇవాళ ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం మనము. ఓకే. సో, ఇవాళ మనం ప్రైమర్లీ ఏం నేర్చుకుందామంటే స్టైలింగ్ అనే టాపిక్ నేర్చుకుందాం. అండ్ అదయిపోయాక టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి మన డాక్యుమెంట్‌లో అనేది చూద్దాం. అండ్ కొలాబరేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాం ప్రైమరీగా. ఓకే. ఇవాల్టి వీడియోలో. సో, లాస్ట్ టైమ్ మనం చేసిన డాక్యుమెంట్‌ని మనం ఓపెన్ చేసుకుందాం ఫస్ట్. ఓకే. అండ్ లాస్ట్ టైమ్ మనం ఇక్కడ పారాగ్రాఫ్స్ వరకు చూసామనమాట. హోమ్ లోపల ఉన్న పారాగ్రాఫ్ ఆప్షన్స్ వరకు. సో, ఇవాల్టి వీడియోలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టైల్స్ ఏంటో అర్థం చేసుకుందాం. ఓకే. దానికోసమని నేనేం చేశానంటే ఫస్ట్ కొంచెం కంటెంట్ ఇక్కడ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇదేం లేదనమాట. ఇది జస్ట్ కొన్ని చాప్టర్ నేమ్స్ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాననుకోండి. ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ అనే డాక్యుమెంట్‌ని క్రియేట్ చేస్తుంటే, అందులో ఉండే టాపిక్స్ అన్నీ నేను జస్ట్ క్యాజువల్‌గా ఒక ఎగ్జాంపుల్ లాగా లిస్ట్ చేసి పెట్టుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ పేరేమో ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్, సెకండ్ ఏమో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్, థర్డ్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. అండ్ వీటి లోపల ఉండే సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ నేను రాసి పెట్టుకున్నాననమాట. టు అండర్‌స్టాండ్ దిస్ ఈ స్టైలింగ్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవటానికి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు స్టైలింగ్ అంటే ఏంటి మనకి? మనము మొన్న లాస్ట్ వీడియోలో వరకు మనం ఏం చేసామంటే ఫార్మాటింగ్ అనే ఆప్షన్స్ చూసాము. అంటే మనం టెక్స్ట్‌ని మనం ఏం చేయొచ్చంటే ఇలాగా డిఫరెంట్ స్టైల్స్ తోటి మనం ఫార్మాట్ చేయొచ్చు. వాటికి కలర్ ఇచ్చుకోవచ్చు, బోల్డ్‌గా చేసుకోవచ్చు, ఈ స్టైలింగ్ మార్చుకోవచ్చు, సైజ్ మార్చుకోవచ్చు, హైలైట్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు. సో, టెక్స్ట్ ఫార్మాటింగ్ అనేది చూసాము. సో, ఇప్పుడు మనకి స్టైల్స్ అంటే ఏంటి? అండ్ స్టైల్స్‌కి, ఫార్మాటింగ్‌కి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏంటో ఇవాళ చూద్దాము. సో, ఇప్పుడు మనం స్టైల్స్ అనేది మనము మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఉండే వేరియస్ కాంపోనెంట్స్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ ఇప్పుడు మనం కాంపోనెంట్స్ అంటే ఏమేమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పారాగ్రాఫ్ కాంపోనెంట్ ఉండొచ్చు. లేకపోతే ఇమేజ్ లాంటి కాంపోనెంట్ ఉండొచ్చు. లేకపోతే లిస్ట్ మనం ఇక్కడ చూసిన లిస్ట్ చూసాం కదండీ! ఇక్కడ లిస్ట్ అలాంటి కాంపోనెంట్ అవ్వచ్చు. లేకపోతే హెడ్డింగ్ లాంటి కాంపోనెంట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హెడ్డింగ్ అవుతుంది మనకి. సో, ఇది ఒక కాంపోనెంట్ అవ్వచ్చు. సో, ఇలాగ మనకి వేరియస్ కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట ఒక డాక్యుమెంట్ లోపల. ఇదర్ పారాగ్రాఫ్ అవ్వచ్చు, హెడ్డింగ్ అవ్వచ్చు, లేకపోతే లిస్ట్ లాగా అవ్వచ్చు. ఓకే. సో, ఈ కాంపోనెంట్స్‌కి మనం ఏవైతే స్టైల్స్ అప్లై చేయొచ్చో వాటిని స్టైలింగ్ అంటాం మనం. ఓకే. ఇప్పుడు మీరు చూసారంటే ఈ స్టైలింగ్‌లో ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. హెడ్డింగ్ అనే ఆప్షన్ ఉంది. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3. సో, మనకి హెడ్డింగ్ 1, 2, 3 అంటే ఏంటంటే బేసికల్లీ హెడ్డింగ్ 1 అనేసేటప్పటికి మెయిన్ టాపిక్ పేరు. హెడ్డింగ్ 2 ఈస్ సంథింగ్ హెడ్డింగ్ 1 లోపల వచ్చేదాన్ని హెడ్డింగ్ 2గా పెట్టుకుంటాం మనం. సో, అదొకొచ్చేసి సబ్ టాపిక్ అవుతుంది. హెడ్డింగ్ 3 వచ్చేసి హెడ్డింగ్ 2 లోపల ఉన్న టాపిక్‌ని మనం హెడ్డింగ్ 3గా పెట్టుకోవచ్చు స్టైల్. ఓకే. సో, అలాగా మనకి వేరియస్ హెడ్డింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. టైటిల్, సబ్ టైటిల్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇవేవో బోల్డని బుక్ టైటిల్ అలాగా వేరే ఆప్షన్స్ ఉన్నాయి. మీరు నోటీస్ చేసేదేంటంటే వీటన్నిటికి కూడా విడిగా వీటి స్టైల్ వీటికున్నది. అంటే ఒక కలర్ స్టైల్ అంటే ఏంటి బేసికల్లీ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ కలర్, సైజ్ ఆఫ్ యువర్ టెక్స్ట్, కలర్ ఆఫ్ యువర్ టెక్స్ట్, ఫాంట్ ఆఫ్ యువర్ టెక్స్ట్ అంటే ఫాంట్ స్టైల్ ఏంటి? వాట్ ఈస్ దిస్? ఇదేంటిది? దీనికి అప్లై చేశారు. అది బోల్డ్‌గా ఉందా? ఎలా ఉన్నది? ఐటాలిక్స్‌లో ఉందా? ఎలా ఉన్నది? సో, కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఫార్మాటింగ్ వచ్చేసి ఒక స్టైల్ అంటాం. ఆ టెక్స్ట్ స్టైల్ అంటాం మనం. ఓకే. సో, మీరు నోటీస్ చేశారంటే ఒక్కొక్క దానికి దాని సెట్ స్టైల్ ఉన్నది. దానికి ఒక కలర్ ఉన్నది, ఒక ఐటాలిక్స్ ఉన్నది, లేకపోతే బోల్డ్ ఉన్నది, లేకపోతే దానికి ఒక అండర్‌లైనింగ్ ఉన్నది. అలా ఒక్కొక్క దానికి వచ్చేసి దాని ఇండివిడ్యువల్ స్టైల్ దానికున్నది. ఓకే. సో, మనం ఏం చేస్తామంటే మనం ఒక్కొక్క దాన్ని ఇలాగ హైలైట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెడ్డింగ్ అనుకోండి. ఇవన్నీ హెడ్డింగ్సే కదా! 1, 2, 3 సో, జనరల్లీ మనం డాక్యుమెంట్‌లో ఏం చేస్తాం? హెడ్డింగ్స్ అన్నీ ఒక స్టైల్‌లో ఉండేలా చేస్తాము. లేకపోతే దాని లోపల ఉండే సబ్ హెడ్డింగ్స్ అన్నీ ఒక స్టైల్‌లా ఉండేలా చేస్తాం. ఎందుకంటే కొంచెం యూనిఫార్మిటీ ఉండాలి కదా! హెడ్డింగ్ అంతా వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్టుకోవచ్చు. కొంచెం మెయిన్ హెడ్డింగ్ కాబట్టి దాన్ని సైజ్ పెంచుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ 20 పెట్టుకోవచ్చు. వాటిని హెడ్డింగ్స్ కాబట్టి వాటిని బోల్డ్ మనం చేసుకోవచ్చు. ఓకే. అండ్ దాని తర్వాత మనం ఏం చేయొచ్చంటే కొంచెం హెడ్డింగ్ కాబట్టి దీనికి కొంచెం కలర్ మార్చుకోవచ్చు. గ్రీన్ కలర్‌లో పెట్టుకోవచ్చు. సో, అలాగా మనం ఈ హెడ్డింగ్స్‌ని వీటిని సెలెక్ట్ చేసి మనము ఇలాగ ఫార్మాటింగ్ అప్లై చేయొచ్చు. లేదంటే మనం హెడ్డింగ్స్ అన్నిటిని గూడా ఒక
ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ స్టైల్ అప్లై చేయొచ్చు. వాటినే ఈ స్టైల్స్ అంటాం. స్టైల్స్ ఆర్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్ ఫార్మాటింగ్ దట్ ఈస్ అప్లైడ్ టు అ కాంపోనెంట్ ఆఫ్ యువర్ వర్డ్ డాక్యుమెంట్. సో కాంపోనెంట్స్ ఆఫ్ వర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి పారాగ్రాఫ్స్, హెడ్డింగ్స్, అలాగా వేరే టైటిల్, సబ్ టైటిల్ కదా. సో ఒక ప్రీ డిఫైన్డ్ ఫార్మాటింగ్ ఏదైతే అప్లై చేస్తున్నదో దాన్ని మనం స్టైల్ అంటాం. ఓకే, సో నేను ఇలా వచ్చి సెలెక్ట్ చేసుకొని వీటికి నేను ఫార్మాటింగ్ ఇచ్చుకోవచ్చు. లేదంటే నేను మొత్తం అండూ చేసేసి నేను ఏం చేయొచ్చు అంటే వీటన్నిటిని ఏవైతే ఉన్నాయో దీన్ని మొత్తంగా నేను సెలెక్ట్ చేసి ఒక ఇండివిజువల్ స్టైల్ నేను అన్నిటికీ అప్లై చేయొచ్చు. నా దీనికి అడ్వాంటేజ్ ఏంటా అనేటప్పటికి నేను అది వచ్చేసి మీకు చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు 1, 2, 3, 4, 5 వీటన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని హెడ్డింగ్గా పెట్టుకుందాం మనం. బికాస్ ఇవన్నీ వచ్చేసేటప్పటికి హెడ్డింగ్ 1 కదా, మెయిన్ హెడ్డింగ్స్ ఆఫ్ ద చాప్టర్స్. అంటే ఇవి 1, 2, 3, 4, 5 వచ్చేసి ఏంటంటే చాప్టర్ నేమ్స్ అనమాట. సో నేనేం చేస్తానంటే వీటన్నిటిని హెడ్డింగ్ అని మారుస్తాను. సో నేను హెడ్డింగ్ అని మార్చేటప్పుడు మీరు నోటీస్ చేస్తున్నారు ఏంటంటే అన్నిటికీ ఒకటే ఫార్మాటింగ్ అప్లై అయిపోయింది. సో దీని స్టైల్ వచ్చేసి ఈ కాంపోనెంట్ ఏదైతే ఉన్నదో దీని స్టైల్ వచ్చేసి హెడ్డింగ్ అని ఇక్కడ మారింది. ఓకే, మీరు నార్మల్లీ ఏం నోటీస్ చేస్తారంటే మనం వర్డ్ డాక్యుమెంట్లో ఇక్కడ పైకి స్క్రోల్ అయ్యామనుకోండి, ఇన్వేరియబుల్లీ మొత్తం వర్డ్ డాక్యుమెంట్ అంతా నార్మల్ స్టైల్లో ఉంటుంది. ఓకే, ఈ నార్మల్ స్టైల్కి మనం విడిగా వచ్చి ఇక్కడ ఫార్మాటింగ్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, నాకు ఏ ఫార్మాటింగ్ కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ హెడ్డింగ్ స్టైల్ వచ్చేసేటప్పటికి దీనికి ఒక కలర్ ఉంది, దీనికి ఒక ఇప్పుడు చూసారంటే దీని స్టైల్ ఏంటి, క్యాలిబ్రీ లైట్ అని ఉంది, సైజ్ వచ్చేసి 20 అని ఉన్నది, కలర్ వచ్చేసేమో బ్లూ కలర్లో ఉన్నది. మీరు నోటీస్ చేశారంటే కరెక్ట్. సో ఇది మనం ఇలా హెడ్డింగ్ అని అన్నిటినీ మార్చుకున్నప్పుడు మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఒకటి, నెంబర్ 1 ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సమ్ రీజన్ నాకు దీని కలర్ మార్చాలని ఉన్నదనుకోండి, నేను ఒకదాని కలర్ మారిస్తే ఇప్పుడు అన్నిటికీ కూడా కలర్ మారాలి కదా, ఎందుకంటే ఇవన్నీ చాప్టర్ నేమ్స్ అనమాట. అండ్ నాకు అన్నీ కూడా అవన్నీ యునిక్గా ఉండటం ఇష్టం. ఓకే, సో దీని కలర్ నేను ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్లీ ఇక్కడ నేనేమి మోడిఫై చేయక్కర్లేదు. వీటన్నిటిని నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మోడిఫై చేయాల్సిన అవసరం నాకు ఏమీ ఉండదు. నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఈ హెడ్డింగ్ మీద రైట్ క్లిక్ ఇస్తే మోడిఫై అనే ఆప్షన్ ఉంటుంది. ఈ మోడిఫైలోకి వెళ్తే మనం ఏం చేయొచ్చు అంటే ఈ ప్రీ డిఫైన్డ్ హెడ్డింగ్ ఏదైతే ఉన్నదో దాని స్టైల్ని మనం మోడిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెడ్డింగ్ అనే స్టైల్ ఏదైతే ఉందో ప్రీ డిఫైన్డ్, దానికి ప్రీ డిఫైన్డ్గా మనం బ్లూ కలర్ అని ఇచ్చాము. నౌ లెటెస్ట్ సే నేను ఎక్కడెక్కడైతే వర్డ్ డాక్యుమెంట్లో హెడ్డింగ్ స్టైల్ వాడానో అవంతా కూడా నాకు గ్రీన్ కలర్లోకి మారాలనుకోండి, నేను ఇక్కడ జస్ట్ రైట్ క్లిక్ చేసి మోడిఫై చేయడానికి వస్తే ఇక్కడ దీన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్లోకి మార్చుకుంటాను. ఓకే, నౌ ఐ వాంట్ దిస్ హెడ్డింగ్ స్టైల్ టు బి గ్రీన్ ఇన్ కలర్ అనమాట. ఇప్పుడు నేను ఓకే ఇచ్చాను అనుకోండి, ఎక్కడెక్కడైతే డాక్యుమెంట్ లోపల నేను హెడ్డింగ్ స్టైల్ వాడానో అక్కడంతా కూడా వచ్చేసి గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. ఎందుకంటే ఆ హెడ్డింగ్ అనే ప్రీ డిఫైన్డ్ స్టైలే దాని కలర్ని మనం గ్రీన్కి మార్చేసాం. దాని కలర్ని మనం గ్రీన్కి మార్చేసామంటే ఎక్కడెక్కడైతే ఆ స్టైల్ని వాడామో అవన్నీ కూడా గ్రీన్లోకి మారిపోతాయి మనకి. ఓకే, సో ఇది జస్ట్ అప్లై చేసి చూద్దాం ఇప్పుడు ఏమొస్తుందో. ఓకే అని క్లిక్ చేశాను అనుకోండి, మొత్తం అంతా గ్రీన్లోకి మారిపోయింది. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు దీని అవసరం ఏమున్నది, మొత్తం నేను అన్నీ ఇలాగే సెలెక్ట్ చేసేసుకొని ఏవైతే ఎక్కడైతే నాకు హెడ్డింగ్స్ ఉన్నాయో అవన్నీ నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను కలర్ మార్చుకోవచ్చు కదా అనిపించవచ్చు మీకు. ఎస్, మీరు అలా కూడా చేసుకోవచ్చు. కానీ దాని ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే నేను ఇక్కడ ఈ పేజ్లో హెడ్డింగ్ వాడానని. ఫర్ ఎగ్జాంపుల్ మీ డాక్యుమెంట్ ఒక 15 పేజెస్ 20 పేజెస్ లాంగ్ ఉన్నదనుకోండి, అండ్ మీకు ఎక్కడెక్కడైతే హెడ్డింగ్స్ ఉన్నాయో ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్ 10 పేజెస్ లాంగ్ ఉన్నదనుకోండి, అండ్ మీరు 10 పేజెస్లో ఈ స్టైల్ ఏదైతే ఉన్నదో 10 పేజెస్లో మీరు ఒక్కొక్క పేజ్లో ఒక డిఫరెంట్ లొకేషన్లో వాడి ఉంటుంటే మీకేమవుతుందంటే యూ విల్ హ్యావ్ టు స్క్రోల్ ఎవ్రీవేర్ త్రూ ద డాక్యుమెంట్ అండ్ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఎక్స్ప్లిసిట్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది సెపరేట్గా. అలాగే మళ్ళీ స్క్రోల్ డౌన్ అయిపోయి నేను మళ్ళీ స్క్రోల్ డౌన్ అయ్యి ఇంకో చోట మల్టీ లెవెల్ని కూడా సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ స్క్రోల్ డౌన్ అయ్యి ఇంకో చోట కూడా సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నాకు అప్లై చేయాల్సి వస్తుంది. దాని బదులు నేను ఒకవేళ ఈ టాప్లోకి వెళ్ళిపోయి వీటన్నిటిని కూడా మార్చేసి ఉంటుంటే హెడ్డింగ్ 1 కింద హెడ్డింగ్, దీన్ని ఏమో వచ్చేసి నేను హెడ్డింగ్ 2 అని మార్చేస్తుంటుంటే యునానిమస్గా నేను ఈ హెడ్డింగ్ స్టైల్ మార్చినప్పుడు అవి వర్డ్ డాక్యుమెంట్లో ఎక్కడెక్కడైతే నేను హెడ్డింగ్ స్టైల్ వాడానో అక్కడక్కడ అన్ని వాటంతట అవి ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. నేను వెళ్ళి ఎక్స్ప్లిసిట్గా వాటిని సెలెక్ట్ చేసి మళ్ళీ ఇండివిజువల్గా వాటన్నిటికీ నేను వెతుక్కొని ఎక్కడెక్కడైతే నాకు అప్లై చేయాలని ఉందో అక్కడ అప్లై చేయటం అనేది లాంగ్ టీడియస్ ప్రాసెస్. సో నేను దాని బదులు ఒక
ప్రీ డిఫైన్డ్ ఇలాగ స్టైల్ వాడాననుకోండి, ఇట్ బికమ్స్ నాకు చాలా ఈజీ తర్వాత దాన్ని ఎడిట్ చేయటానికి, మోడిఫై చేయటానికి. ఓకే. అదొచ్చేసి మన నంబర్ 1 అడ్వాంటేజ్ స్టైల్స్, ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ వాడటానికి. ఓకే. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటో కూడా చూద్దాం. అది చూసే లోపల ఫర్ ఎగ్జాంపుల్ వీటికి కూడా మనం ఏం చేద్దామంటే హెడ్డింగ్ 2 అని అప్లై చేసుకుందాం. ఇది మొత్తం కలిపి హెడ్డింగ్ 2 అప్లై చేసి చూద్దాం. ఓకే. హెడ్డింగ్ 2 అనమాట. ఎందుకంటే దిస్ ఈస్ అ సబ్ టాపిక్ విదిన్ దిస్ టాపిక్ అనమాట. ఇది ఒక చాప్టర్ 1, చాప్టర్ 2, 3, 4, 5 ఇవి వచ్చేసి సబ్ టాపిక్స్ అనమాట. సో వీటిని నేను ఏం చేశానంటే హెడ్డింగ్ 2 అని మార్క్ చేసుకున్నాను. ఓకే. సో వీటన్నిటిని కూడా నేను హెడ్డింగ్ 2 అని మార్క్ చేస్తాను అన్నిటి లోపల. ఓకే. సెలెక్ట్ చేసేసుకొని మీరు హెడ్డింగ్ 2 అని మార్చుకోండి. ఓకే. ఇప్పుడు మీరు ఇంకోటి నోటీస్ చేశారంటే నేను హెడ్డింగ్ 2 వాడాక నాకు హెడ్డింగ్ 3 కూడా ఓపెన్ అప్ అయింది. ఇలాగ మీకు ఇందాక హెడ్డింగ్ 3 లేదు. ఇప్పుడు హెడ్డింగ్ 3 కూడా ఓపెన్ అయింది. ఇలా మీకు ఇన్‌న్యూమరబుల్‌గా ఓపెన్ అవుతూ ఉంటాయండి. హెడ్డింగ్ 4, 5, 6, 7 ఆప్షన్స్ అని. ఇదొక బేసిక్ హైరార్కీ అనమాట. ఈ హెడ్డింగ్ 3 ఎక్కడ వాడుకోవచ్చు? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లోపల ఇంకోటి ఉన్నదనుకోండి, ఇంకో హెడ్డింగ్ ఉన్నదనుకోండి, అది నేను ఏబీసీడీ అని టైప్ చేసుకొని దాన్ని హెడ్డింగ్ 3 అని పెట్టుకోవచ్చు నేను ఫర్ ఎగ్జాంపుల్. దట్ విల్ బికమ్ అ హెడ్డింగ్ ఇన్‌సైడ్ హెడ్డింగ్ 2 అండ్ దీస్ 2 ఇవి హిస్టరీ అండ్ ఎవల్యూషన్, రైటింగ్ వచ్చేసి దే బోత్ ఆర్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ అండర్ దిస్ మెయిన్ హెడ్డింగ్ అనమాట. మళ్ళీ లిస్ట్‌లో హైరార్కీ చూసాను చూడండి. అలాగే ఇదొక టైప్ ఆఫ్ హైరార్కీ అనమాట. ఇవన్నీ వచ్చేసి మన మెయిన్ హెడ్డింగ్స్ ఇవన్నీ వచ్చేసి. అండ్ వీటి కింద ఉన్నవి ఇవి వచ్చేసేమో సబ్ హెడ్డింగ్స్. మీరు నోటీస్ ఆల్సో చేస్తారేంటంటే సైజ్ తగ్గుతూ వస్తుంది చూడండి. హెడ్డింగ్ 1 పెద్దది, హెడ్డింగ్ 2 చిన్నది కొంచెం, హెడ్డింగ్ 3 ఇంకా చిన్నది. సో మనకి హ్యూమన్స్ కూడా ఐడెంటిఫై చేయడానికి అలాగా కన్వీనియంట్‌గా వాటిని ఫాంట్స్ కూడా మార్చి ఉంచారు. ఇప్పుడు నేను ఫర్ కన్వీనియన్స్ హెడ్డింగ్ 3 తీసేస్తాను. ఓకే. హెడ్డింగ్ మీరు ఇక్కడ ఇంకోటి నోటీస్ చేస్తారు హెడ్డింగ్ 3 అయిపోయాక హెడ్డింగ్ 4 కూడా ఉన్నది. అలా వస్తూ ఉంటుంది మీకు ఎన్ని హెడ్డింగ్స్ కావాలంటే అన్ని. మనం కన్వీనియన్స్‌కి జస్ట్ 2 హెడ్డింగ్స్ పెట్టుకొని నేర్చుకుందాం ఈ కాన్సెప్ట్‌ని. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే హెడ్డింగ్స్ వచ్చేసి మీరు ఇక్కడ నోటీస్ చేస్తారేంటంటే ఒక చిన్న యారో మార్క్ వస్తుంది అన్ని చోట్ల. హెడ్డింగ్ అని వాడిన స్టైల్ అన్ని చోట్ల కూడా చిన్న యారో మార్క్ వస్తుంది. దీని పర్పస్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సమ్ రీజన్ నాకు దీని లోపల చాలా కంటెంట్ ఉందనుకోండి. ఏదో చాలా కంటెంట్ ఉందండి. దీని లోపల ఎక్స్‌ప్లనేషన్ ఏదో ఉన్నది. పెద్ద కంటెంట్ వచ్చేసింది. ఓకే. నాకు ఫర్ సమ్ రీజన్ ఏంటంటే నాకు ఈ కంటెంట్ అంతా చూడాలని లేదబ్బా. ఇది నేను జస్ట్ కొలాప్స్ చేసేసుకోవాలంటే కావాలంటే అది కూడా చేసుకోవచ్చు. అప్పుడు నాకేమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని పక్కన ఉన్న యారో మార్క్‌ని నేను ప్రెస్ చేస్తే దీని లోపల ఉన్న కంటెంట్ అంతా కొలాప్స్ అవుతుంది. ఓకే. వాట్ డస్ దట్ మీన్? ఇది క్లిక్ చేసి చూద్దాం. క్లిక్ చేస్తే దాని లోపల ఉన్న కంటెంట్ మనకి క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయి ఐ యామ్ జస్ట్ ఏబుల్ టు సీ ఓన్లీ ఆ హెడ్డింగ్స్ పేరు మాత్రం. ఓకే. మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకోవాలనుకోండి ఇక్కడ క్లిక్ చేయండి మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. సో దీన్ని హైడ్ చేసే ఆప్షన్ కూడా ఉన్నది. నేను ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే దీని లోపల ఉన్న దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే దీని లోపల ఉన్న కంటెంట్ హైడ్ అయింది. కరెక్టా? ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది? దీని లోపల ఉన్న కంటెంట్ అంతా హైడ్ అయిపోతుంది. సో దీని లోపల హెడ్డింగ్ 1 లోపల ఏం కంటెంట్ ఉంది? హెడ్డింగ్ 1 లోపల ఉన్నది కంటెంట్ అంతా అయితే 1 మినిట్ ఈ ఫస్ట్ ఈ స్పేస్ రిమూవ్ చేసుకుందాం మనం ఇది. ఓకే. సో మనం ఈ హెడ్డింగ్ 1ని మనం కొలాప్స్ చేసినప్పుడు దీని లోపల ఉన్న కంటెంట్ హైడ్ అయింది. సో ఈ హెడ్డింగ్ 1ని కొలాప్స్ చేస్తే ఏమవుతుందంటే హెడ్డింగ్ 1 లోపల ఉన్న కంటెంట్ అంతా కొలాప్స్ అవుతుంది. వాట్ ఈస్ ఆల్ ద కంటెంట్ ఇన్‌సైడ్ హెడ్డింగ్ 1? ఈ సెక్షన్ అంతా హెడ్డింగ్ 1 లోపల ఉన్న కంటెంట్. సో దీన్ని కొలాప్స్ చేస్తే ఇది క్లోజ్ అయిపోతుంది. అలా నాకు కావాలంటే ఇవన్నీ కూడా నేను కొలాప్స్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు నాకేం కనిపిస్తుందంటే జస్ట్ ద చాప్టర్ నేమ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నాకు వద్దు ఇలా వద్దు నాకు అన్నీ కూడా దాని లోపల ఉన్న సబ్ చాప్టర్స్ కూడా నాకు కనిపించాలంటే ఇలా నేను ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓకే. ఎక్స్పాండ్ చేసుకున్నాక నాకు కంటెంట్ వద్దు. నాకు ఓన్లీ హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్ కనిపించాలంటే నేను కంటెంట్‌ని ఇలా కొలాప్స్ చేసేసుకోవచ్చు. ఓకే. ఇదొచ్చేసి ఇంకో అడ్వాంటేజ్ అనమాట ఈ స్టైల్స్ వాడటానికి. ఓకే. ఇదొచ్చి హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 అనమాట. ఇక్కడ మనం చూసామంటే ఇంకా కొన్ని అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇవి అర్థం చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది టైప్ చేసే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టేబుల్ ఆఫ్ ఇది ఈ 5 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి వేటి కింద వస్తాయంటే జస్ట్ నేను ప్రస్తుతానికి నార్మల్‌లో పెట్టేసుకుంటాను. నార్మల్‌లో పెట్టేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టైటిల్ లాగా టైప్ చేసుకుంటా దీనికి. టైటిల్ ఏమవ్వచ్చు ప్రోగ్రామింగ్ బేసిక్స్ అనుకుంటాం మనం. ఒక సబ్ టైటిల్ కూడా పెట్టుకుందామండి. బిగినర్స్ గైడ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా సబ్ టైటిల్ అనుకోండి. నేను ఇప్పుడు దీన్ని టైటిల్ నేనేమి వచ్చి ఇక్కడ స్టైల్ అప్లై చేయక్కర్లేదు. ఇక్కడ ఆటోమేటిక్‌గా ప్రీ డిఫైన్డ్ ఒక స్టైల్ ఉంది. అది నేను వచ్చేసి ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు టైటిల్ అనే స్టైల్. ఇది ఇచ్చానా?
నెక్స్ట్ వచ్చేసి దీనికి సబ్ టైటిల్ అనే స్టైల్ ఇచ్చుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉన్నది ఇక్కడ. సో సబ్ టైటిల్ అనే స్టైల్ ఇచ్చేసాను. ఓకే. సో టైటిల్ వచ్చేసింది, సబ్ టైటిల్ వచ్చింది. ఐ డిడ్ నాట్ హ్యావ్ టు, నేను ఇక్కడ వచ్చి ఏమీ అప్లై చేయాల్సిన అవసరం నాకు పడలేదు. సో ఇవి ఇలా హెడ్డింగ్స్ అనే స్టైల్స్ అప్లై చేసుకున్నాను. అలా మనకి ఇక్కడ మీకు వేరియస్ స్టైల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మీరు కొటేషన్ వాడారనుకోండి, కోట్ను, ఆ కోట్ అనే స్టైల్ వాడచ్చు. లేకపోతే ఎక్కడైనా బుక్ టైటిల్ అనుకోండి, ఆ స్టైల్ వాడచ్చు. అలా వెరైటీ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు ఏ స్టైల్ అయినా అప్లై చేసుకోవచ్చు. స్టైల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ ఒక ప్రీ డిఫైన్డ్ ఫార్మాటింగ్ అనమాట. మీరు అది అప్లై చేసుకుంటే ఒక ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ప్రీ డిఫైన్డ్ ఫార్మాటింగ్ మీ టెక్స్ట్కి అప్లై అయిపోతుంది. మీరు ఇక్కడ వచ్చి ఇలాగ ఈ ఫార్మాటింగ్ అంతా మార్చాల్సిన అవసరం పడదు. అది ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి ఎక్కడెక్కడైతే మీరు డాక్యుమెంట్ లోపలంతా కూడా ఒక సర్టెన్ స్టైల్ని వాడారో అది దానికి మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో చేంజ్ చేయాలనుకుంటే మీరు మళ్ళీ మొత్తం డాక్యుమెంట్లో వెతుక్కొని అన్ని చోట్ల చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసి ఒక స్టైల్ని మార్చేసుకున్నారంటే అది సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా పాయింట్ ఏంటంటే మీ డాక్యుమెంట్లో ఒక 10 పేజెస్ డాక్యుమెంట్లో ఒక 15 ప్లేసెస్లో ఈ కొటేషన్ అనేది మీరు వాడారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు మీకు వచ్చేసి ఈ కొటేషన్స్ అన్నిటిని ఒక లైట్ యెల్లో కలర్ టెక్స్ట్లో పెట్టాలని ఉన్నది మీకు. ఇప్పుడు మీరు ఆ 10 పేజెస్ డాక్యుమెంట్ లోపలికి వెళ్ళి ప్రతి చోట కొటేషన్ని హైలైట్ చేసి మళ్ళీ దాని కలర్ మార్చే బదులు ఈ కొటేషన్ దగ్గరికి వచ్చేసి మాడిఫై అని క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యెల్లో కలర్లోకి మార్చేసుకోవచ్చు మీరు. సో అన్నీ కూడా మారిపోతే ఒకేసారి మీకు సింగిల్ గోలో. ఓకే, అది వచ్చేసి సెకండ్ అడ్వాంటేజ్ అనమాట. ఇంకోటి థర్డ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ క్రియేట్ చేయొచ్చు మనం ఆటోమేటిక్గా. ఓకే, అది మనం ఆ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చూసే ముందు ఇంకొక ఆప్షన్ చూద్దాం. ఏంటంటే ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఏంటంటే క్రియేట్ అ స్టైల్ అనే ఆప్షన్ ఉన్నది. ఓకే, ఇది క్లిక్ చేస్తే మనం మన ఓన్ స్టైల్ని కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఇవి కొన్ని ప్రీ డిఫైన్డ్ వర్డ్ వాళ్ళు మనకి ఇచ్చారు. మనం ఏం చేయొచ్చు అంటే మన ఓన్ కూడా ప్రీ డిఫైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేద్దామంటే ఒక లిస్ట్, మనకి లిస్ట్స్ చూసాం కదా, మనం లిస్ట్కి వచ్చేసి ఎలాంటి స్టైల్ అప్లై చేయాలా అనేది నేను డిఫైన్ చేయొచ్చు ఇక్కడ. ఆ డిఫైన్ చేయడానికి మోడిఫైలోకి వెళ్ళదు. ఓకే, దిస్ స్టైల్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ రిజర్వ్డ్ ఇన్ బిల్ట్ ఇన్. ఓకే, లిస్ట్ అనేది ఉన్నది, లిస్ట్ 1 అని పెట్టుకుందాం మనం. ఓకే, నేమ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి నేను ఏం చేయొచ్చు అంటే ఇది నాది లిస్ట్ కదా, ఐఎమ్ ట్రైంగ్ టు ఈ ఒక స్టైల్ని నేను ప్రీ డిఫైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అది ఎటువంటి కాంపోనెంట్కి, లిస్ట్ అనే టైప్ ఆఫ్ కాంపోనెంట్కి నేను స్టైల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఆ స్టైల్ టైప్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తారంటే మీరు ఆప్షన్స్ ఉన్నాయి. పారాగ్రాఫ్, క్యారెక్టర్, లింక్ పారాగ్రాఫ్ అండ్ క్యారెక్టర్, టేబుల్, లిస్ట్, ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను వచ్చేసి నా యూస్ కేస్కి నేను లిస్ట్ కదా స్టైల్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో దానికి టైప్ చేస్తాను. ఓకే, సో ఇక్కడికి వచ్చేసేపటికి దీనికి ఇక్కడ బోల్డ్ అండ్ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని మనం మార్చుకోవచ్చు ఇక్కడ అనమాట. సో ఫార్మాటింగ్ వచ్చేసి స్టార్ట్ ఎట్ 1 అని ఉన్నది. అప్లై ఫార్మాటింగ్ టు ఫస్ట్ లెవెల్. అంటే నేను ఈ ఫార్మాటింగ్ ఏదైతే అప్లై చేస్తున్నానో ఈజ్ ఇట్ బీయింగ్ అప్లైడ్ ఓన్లీ ఫస్ట్ లెవెల్కా, లేకపోతే సెకండ్ లెవెల్ లిస్ట్కి కూడా అప్లై చేయొచ్చా, లేకపోతే థర్డ్ లెవెల్కి చేయాలనుకుంటున్నామా, ఏ లెవెల్కి అప్లై చేద్దాం అనుకునేది మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. సో మనం ఇక్కడ మల్టిపుల్ సెలెక్ట్ చేయడానికి లేదు, ఏదైనా ఒక్కటే సెలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెవెల్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, ఆ ఫస్ట్ లెవెల్కి వచ్చేసి ఏం స్టైల్ ఇద్దామని చూస్తున్నాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫరెంట్ స్టైల్ ఇచ్చుకుందాం, ఏదైనా ఇద్దాం. ఓకే, కొంచెం ఫస్ట్ లెవెల్ కాబట్టి దాని సైజ్ కొంచెం పెద్దదిగా ఉండాలి కదా. సో నేను ఒక 18 అని ఇచ్చుకుంటాను. అది కొంచెం నేను బోల్డ్గా ఇచ్చుకుంటాను ఫస్ట్ లెవెల్ వచ్చేసి. ఓకే, ఇక్కడ వచ్చేసప్పటికి మనకి బుల్లెట్స్ ఆప్షన్ ఉంది. నాకు బుల్లెట్ కావాలా లేకపోతే నంబర్స్ కావాలా, ఏం కావాలనేది కూడా ఒక ఆప్షన్ ఉన్నది. సో నేను పెట్టేసి నెంబర్ అనే స్టైల్ డిఫైన్ చేసుకుంటున్నాను. అండ్ కలర్ వచ్చేసి కొద్దిగా ఏదైనా కలర్ డిఫరెంట్గా కలర్ ఇచ్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ ఇద్దాం అనుకున్నాం అనుకోండి. ఇది ఇలాగా మనం ఒక స్టైల్ని కూడా మనం డిజైన్ చేయొచ్చు, లేకపోతే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓకే అని క్లిక్ చేసేటప్పటికి నా ఓన్ స్టైల్ నాకు ఇక్కడ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ప్రీ డిఫైన్డ్ లిస్ట్ని ప్రీ డిఫైన్డ్ స్టైల్ని క్రియేట్ చేశాను అనమాట. సో అది ఎలా అప్లై చేయాలంటే మనం లిస్ట్ ఆప్షన్కి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడైనా ప్రీవియస్ పార్ట్ 1 వీడియోలో మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి దీనికి ఎలా అప్లై చేయాలా స్టైల్ అంటే మనం ఇది సెలెక్షన్ చేసుకొని ఈ డ్రాప్ డౌన్కి వస్తే ఇక్కడ ఒక అప్లై స్టైల్స్ అనే ఆప్షన్ ఉన్నది. ఇప్పుడు ఈ అప్లై స్టైల్స్కి వెళ్తే ఇందులో నేను వెతుక్కోవచ్చు నేను ఏం క్రియేట్ చేశానా అని. ఇప్పుడు చూడండి, ఇవి ప్రీ డిఫైన్డ్వి ఉన్నాయి. నేను క్రియేట్ చేసుకున్న లిస్ట్ 1 కూడా ఇందులోనే ఉన్నది. నేను ఇందాక మీరు చూసారేమో, నోటీస్ చేస్తే నేను లిస్ట్ 1 అనే స్టైల్ని నేను క్రియేట్ చేసుకున్నాను. ఆ లిస్ట్ 1ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ లిస్ట్ 1 వచ్చేసి ఇక్కడ మనకి దొరుకుతుంది ఇందులోనే, లేకపోతే మనం టైప్ అవుట్ కూడా చేసుకోవచ్చు దాన్ని. ఇందులోనే ఉంటుంది మనకి ఎక్కడైనా లిస్ట్ 1. ఒకవేళ మనకి వెతుక్కోవాలంటే ఈధర్ ఇందులో వెతుక్కోవచ్చు, లేకపోతే లిస్ట్ 1 అని టైప్ చేస్తాను నేను. లిస్ట్
లిస్ట్ 1 అని టైప్ చేశాననుకోండి, మనకి ఓకే. అది సేవ్ అయినట్లేదు. నో ప్రాబ్లమ్. మనం ఇంకోసారి క్రియేట్ చేసుకుందాం. జస్ట్ క్రియేట్ ఎ స్టైల్‌కొచ్చేసి నేనిక్కడ లిస్ట్ 1 అని ఇస్తున్నా దీనికి పేరు. ఓకే. మోడిఫై క్లిక్ చేస్తే మనం ఏం చేసామంటే దీన్ని స్టైల్ వచ్చేసి లిస్ట్ అని పెట్టుకున్నాం. అండ్ ఫస్ట్ లెవెల్‌కి మాత్రమే అప్లై చేస్తున్నాను. దీనికొచ్చేసి నేను ఏదైనా ఒక టెక్స్ట్ ఇచ్చుకుంటున్నాను. అండ్ ఒక 16 అనే సైజ్ ఇస్తున్నాను. బోల్డ్ ఇస్తా, కొంచెం బ్లూ కలరింగ్ ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఒకటి నోటీస్ చేస్తారంటే ఓన్లీ సీరియల్ నంబర్‌కి అప్లై చేస్తోంది. ఈ స్టైలింగ్ అంతా వచ్చేసి ఏమైతుందంటే ఇట్ ఈస్ అప్లయింగ్ ఓన్లీ టు ద సీరియల్ నంబర్ అనమాట. నాకిప్పుడు ఫాంట్‌కి కూడా నేను ఇచ్చుకోవాలంటే ఇక్కడ ఫార్మాటింగ్‌లోకెళ్తే ఈ ఫాంట్ ఆప్షన్‌కెళ్ళొచ్చు నేను. ఇక్కడికొచ్చేసి నేను నా ఫాంట్‌కి కూడా డిసైడ్ చేసుకోవచ్చు నాకెలా కావాలని. నాకు ఫాంట్ కూడా ఒకవేళ బ్లూ కలర్‌లోనే కావాలనుకోండి, మొత్తం అవే సెలెక్ట్ చేసుకోవచ్చు నేను. సేమ్ యాస్ ద సీరియల్ నంబర్ ఆప్షన్ సెలెక్ట్ అయ్యి ఉన్నాయి చూడండి. ఇక్కడ బోల్డ్, 16, బర్నార్డ్ అండ్ బ్లూ కలర్ అని. సో, నేను ఇది కూడా ఫాంట్‌కి కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో, మనం ఇక్కడికొచ్చేసి ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి అది ఫాంట్‌కి కూడా అప్లై అయిపోతుందనమాట. ఓకే. ఇది ఓకే క్లిక్ చేశాననుకోండి. ఓకే. ఇప్పుడేమవుతుందంటే మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పార్షియల్లీ కొన్ని సెలెక్ట్ అయ్యి మోడిఫై అయినాయి. ఇక్కడ ఏం చేయొచ్చంటే మనం అప్లై స్టైల్స్‌కెళ్ళొచ్చు. అప్లై స్టైల్స్‌కెళ్తే లిస్ట్ 1 నేను క్రియేట్ చేసింది ఇక్కడ వస్తోంది చూడండి. ఇది లిస్ట్ 1 సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లై చేశానన్నమాట. ఇప్పుడు అప్లై చేశాక నాకు టెక్స్ట్ ఇంకా మోడిఫైడ్‌గా రావట్లేదు. సో, నేను ఏం చేయొచ్చంటే ఈ లిస్ట్ వచ్చేసి ఈ స్టైల్ ఏదైతే క్రియేట్ చేసుకున్నానో దాని లోపలికొచ్చి నేను మళ్ళా మోడిఫై కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో, ఏదైతే నేను ఇందాకే చేశానో దీన్ని మోడిఫై కూడా చేయొచ్చనమాట మనం ఇక్కడికొచ్చి. ఓకే. ఇప్పుడు మోడిఫై మనం ఏం నోటీస్ చేస్తామంటే ఇక్కడ ఈ లిస్ట్ అనే స్టైల్ ఏదైతే ఉన్నదో ఇట్ కెన్ బి అప్లైడ్ ఓన్లీ టు ద సీరియల్ నంబర్స్ అనమాట. సో, మనకి లిస్ట్‌లో ఏముంటుంది 1, 2, 3, 4 అలా ఉంటుంది కదా! అది ఆ సీరియల్ నంబర్స్‌కి మాత్రమే అప్లై అవుతుంది. సో, మనం ఫార్మాట్‌లోకెళ్ళి మనం ఫాంట్‌లోకెళ్ళినా కూడా ఇక్కడ ఏమైతే మనం సెలెక్ట్ చేస్తున్నామో అదంతా వచ్చేసి మనకు ఓన్లీ ఆ నంబర్‌కి మాత్రమే అప్లై అవుతుంది. టెక్స్ట్‌కి అప్లై చేసే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ అ స్టైల్ ఫర్ ద లిస్ట్ కాంపోనెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది అండర్‌స్టాండ్ చేసుకోవటానికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రైక్ త్రూ సెలెక్ట్ చేశామనుకోండి. ఏదైతే ఈ స్టైల్ ఏదైతే అప్లై చేస్తున్నామో దానికి ఒక స్ట్రైక్ త్రూ కూడా వస్తుంది. సో, ఇప్పుడు దాన్ని ఓకే చూసామనుకోండి. ఒక నంబర్ మాత్రమే స్ట్రైక్ త్రూ అయిపోయింది. ఇక్కడంతా కూడా చూస్తారు నంబర్ మాత్రమే స్ట్రైక్ త్రూ అయిపోయిందని. సో, మనం ఈ లిస్ట్ అనే స్టైల్‌ని ఈ నంబర్స్‌కి మాత్రమే అప్లై చేసుకోగలుగుతాం అనమాట. నేను లోపలికెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైక్ త్రూ తీసేసి ఓకే అంటాను. ఓకే అంటాను. ఓకే. సో, నేను ఒక స్టైల్‌ని కూడా ఇలాగ క్రియేట్ చేసుకోవచ్చనమాట ఇక్కడ. ఇక్కడున్న ఎగ్జిస్టింగ్ స్టైల్స్‌ని వాడొచ్చు. లేకపోతే మనం వెళ్లి క్రియేట్ స్టైల్‌లోకి కూడా ఎళ్ళొచ్చు. అండ్ ఈ స్టైల్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనం ఏం నోటీస్ చేస్తామంటే ఇక్కడ మనకు ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈథర్ ఒక పారాగ్రాఫ్‌కి నేను ఒక స్టైలింగ్ ఇచ్చుకోవచ్చు. లేకపోతే ఒక లిస్ట్ లాంటి దానికి స్టైలింగ్ ఇచ్చుకోవచ్చు. లేకపోతే టేబుల్‌కి ఇవ్వచ్చు. అండ్ ఒక్కొక్క కాంపోనెంట్‌కి మీరు నోటీస్ చేస్తారేంటంటే ఈ సబ్ ఆప్షన్స్ మారుతూ ఉంటాయి. ఎందుకంటే అదొక ఆ కాంపోనెంట్‌కి మనం ఏదైతే ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ ఇవ్వచ్చో, ఆ ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ ఆప్షన్స్ అన్నీ మనకి ఇక్కడ వస్తాయన్నమాట. సో, ఒక పారాగ్రాఫ్ అనుకోండి. పారాగ్రాఫ్‌కి తగ్గట్టుగా మనకు ఒక జస్ట్ ఫార్మాట్ స్టైలు, సైజు, ఈ బోల్డ్ ఆర్ ఇటాలిక్స్ ఆప్షన్, కలర్ ఆప్షన్స్ ఉంటాయి. లేకపోతే అలైన్‌మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సెంటరా, లెఫ్టా, జస్టిఫైడా అండ్ లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ ఉంటాయి. సో, మనం ఏ కాంపోనెంట్‌కైతే స్టైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ కాంపోనెంట్‌కి తగ్గట్టుగా మనకి ఇలాగా ఈ ఫార్మాటింగ్ ఆప్షన్స్ మారుతాయి. అలా మనం ఒక స్టైల్‌ని మన ఓన్‌గా మనం డిఫైన్ చేసుకొని దాన్ని త్రూ ఔట్ ద డాక్యుమెంట్ రీయూజ్ చేస్తూ ఉండొచ్చు. సో, దీని మెయిన్ పర్పస్ వచ్చేసి రీయూజబిలిటీ. ఓకే. అలాగా మనం ఒక లిస్ట్‌కి మనం డిజైన్ చేసుకున్నాం. ఆ లిస్ట్‌కి అప్లై చేసిన స్టైల్ వచ్చేసి ఓన్లీ లిస్ట్‌కున్న నంబర్‌కి మాత్రమే అప్లై అవుతుంది. ఇంకెక్కడ కూడా అప్లై అవ్వదు. ఓకే. అలా వచ్చి మనం ఇక్కడ స్టైల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్‌కి మీరు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. బట్ ఇదొచ్చేసి మోస్ట్‌లీ అడ్వాన్స్డ్ లెవెల్ అవుతుంది. బిగినర్ లెవెల్‌కి ఈ మాత్రం తెలుసుకుంటే మనకి సరిపోతుంది. ఏంటంటే ఇక్కడున్న స్టైల్స్‌ని ఎలా వాడాలి? ఈ హెడ్డింగ్స్‌ని ఎలా వాడాలి? ఈ హెడ్డింగ్స్‌ని వాడినప్పుడు మనకి డేటా ఎలాగొచ్చేసి ఇక్కడ కొలాప్స్ అవుతుంది. అండ్ ఇది కాకుండా మనం ఇక్కడికొచ్చినప్పుడు ఈ హెడ్డింగ్‌ని ఎలా మోడిఫై చేసుకోవచ్చు. ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ స్టైల్‌కొచ్చేసి మనం దాన్ని ఎలా కొంచెం మోడిఫై చేసుకోవచ్చు త్రూ ఔట్ ద డాక్యుమెంట్ కావాలంటే. ఇది తెలిసింటే మనకి బిగినర్ లెవెల్‌కి సరిపోతుంది. ఓకే. సో, ఒక స్టైల్స్ మనం కావాలంటే అడ్వాన్స్డ్ లెవెల్‌గా ఒక క్రియేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ క్రియేట్ చేశాక అప్లై కూడా చేసుకోవచ్చు. ఈథర్ మనం క్రియేట్ చేసిన స్టైల్ ఇక్కడే వచ్చేస్తుంది మనకి ఈ ఆప్షన్స్‌లో. ఒకవేళ ఇక్కడ ఈ ఆప్షన్స్‌లో మీకు కనిపించకపోతే అప్లై స్టైల్స్‌లోకెళ్ళి మనం ఇందాక చేసినట్టు ఇక్కడ సెర్చ్ చేస్తే అక్కడి నుంచి కూడా అప్లై చేయొచ్చు. ఓకే. ఓకే. మనం ఇప్పుడు ఈ స్టైల్స్‌ని అప్లై చేయటం నేర్చుకున్నాం కాబట్టి, నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆహ్,
టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఒక వర్డ్ డాక్యుమెంట్‌కి. సో, దిస్ ఈస్ ద థర్డ్ అడ్వాంటేజ్ ఆఫ్ మనం స్టైల్స్ వాడటంతోటొచ్చే థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు నోటీస్ చేసుంటారు. మనం ఇప్పుడు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇన్సర్ట్ చేసుకోవటానికి నేనేం చేస్తానంటే జస్ట్ దీన్ని ఎంటర్ అని దీన్ని ఒక నెక్స్ట్ పేజ్‌కి తీసుకెళ్తాను. మనకి సబ్సిక్వెంట్ వీడియోస్‌లో మనం నేర్చుకుందాం ఏంటంటే వర్డ్‌లో మనకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఏంటంటే ఇన్సర్ట్ ఎ బ్లాంక్ పేజ్ అనే ఆప్షన్ ఉంది. సో, దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. బట్ మనం ఇంకా అది నేర్చుకోలేదు కాబట్టి నేను జస్ట్ ఎంటర్ వాడి దీన్ని ఒక నెక్స్ట్ పేజ్‌కి తీసుకున్నా. ఎందుకంటే నేను ఇక్కడ ఒక టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఈ పేజ్‌లో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో, ఆ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇన్సర్ట్ చేసే ముందు నేనేం చేస్తానంటే ఇక్కడ కొంచెం ఏదో ఫార్మాటింగ్ ఉంది. ఈ ఫార్మాటింగ్‌ని క్లియర్ చేసేస్తాను. అండ్ ఫస్ట్ వీడియోలో మనం ఇది ఒక ఈ ఆప్షన్‌ని కూడా మిస్ అయ్యామండి. ఈ ఆప్షన్ ఏంటంటే క్లియర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్. సో, ఈ క్లియర్ ఫార్మాటింగ్ ఏం చేస్తుందంటే ఎక్కడైనా మనం సెలెక్టెడ్ రీజియన్‌లో ఏదైనా ఫార్మాటింగ్ ఉంటే ఆ ఫార్మాటింగ్‌ని మొత్తం రిమూవ్ చేసేస్తుంది. సో, నేను ఇప్పుడు రిమూవ్ చేద్దాం అనుకున్నా కాబట్టి ఇది క్లిక్ చేస్తా. ఇది మీకు ఇంకొంచెం బెటర్‌గా అర్థం అవ్వాలంటే ఇది ఏదైనా పైన దానికెళ్ళి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి బ్లూ కలర్ ఇచ్చుకున్నా, అండర్‌లైన్ ఇచ్చుకున్నా, ఇటాలిక్స్ ఇచ్చుకున్నా. ఇప్పుడు ఇదంతా నేను ఒకవేళ క్లియర్ చేయాలనుకోండి, ఇవన్నీ నేను అన్‌డూ చేయాలి. లేకపోతే ఒరిజినల్ స్టైల్‌కి నేను వెతుక్కొని మళ్ళా ఐ హావ్ టు రిమెంబర్ అండ్ అవన్నీ చేయాలి. అది కష్టం అవుతుంది కాబట్టి మనకు ఫార్మాటింగ్ రిమూవ్ చేసేయాలంటే ఇక్కడ ఒక క్లియర్ ఫార్మాటింగ్ ఇస్తే దానికి అప్లై అయిన ఫార్మాటింగ్ అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది. ఓకే. అది ఇంకో అడ్వాంటేజ్ అనమాట. సో, ఇక్కడ నేను జస్ట్ అన్‌డూ చేసి పెడతాను ప్రస్తుతానికి. ఓకే. సో, నేనేం చేశానంటే ఈ బ్లాంక్ పేజ్‌లో నాకు ఇప్పుడు ఏం చేయాలంటే ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఒక టేబుల్ ఆఫ్ కంటెంట్స్. మీరు మెనీ టైమ్స్ చూసుంటారు. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనే దానికి చాప్టర్ పేరు వచ్చేసుంటుంది. ఫస్ట్ ఏమో చాప్టర్ 1 దాని పేరు ఉంటుంది. ఏబీసీడీ. ఓకే. అదొచ్చేసాక డాట్, 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 డాట్ అనొచ్చి మనకొక పేజ్ నంబర్ వస్తుంది. తర్వాత అలాగే సిమిలర్‌లీ చాప్టర్ 2 దాని పేరేమో ఎక్స్‌వైజెడ్ అనుకోండి. మళ్ళా డాట్, 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 డాట్ వచ్చేసి మనకేమో పేజ్ నంబర్ మేబీ 3 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇది మనం ఏం చేస్తామంటే మాన్యుయల్లీ చేయాలనుకోండి, నేను కిందకొచ్చి చాప్టర్ నేమ్స్ అన్నీ వెతుక్కొని అవి ఇక్కడ టైప్ చేసి వాటి పేజ్ నంబర్‌లు కూడా వెతుక్కొని నేను పేజ్ నంబర్‌లు కూడా టైప్ చేయాల్సొస్తుంది. సో, ఇదొక మాన్యుయల్ ప్రాసెస్ చాలా టీడీయస్ అవుతుంది మనకి. సో, ఇది చేయకుండా మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ హెడ్డింగ్స్ వాడినప్పుడు మనకేమవుతుందంటే ఎప్పుడైనా మనం ఈ హెడ్డింగ్స్ అనేదాన్ని వాడినప్పుడు మనం వర్డ్‌లో ఆటోమేటిక్‌గా మనం వి హావ్ ఎన్ ఆపర్చునిటీ టు క్రియేట్ ఎ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనమాట. అది ఎలా చేద్దామో చూద్దాం ఇప్పుడు. ఈ ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనే ఆప్షన్ మనకిప్పుడు ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు మనం ప్రస్తుతానికి హోమ్ ట్యాబ్‌లో ఉన్నాం. సో, ఇది వెతకటానికి ఈ రెఫరెన్సెస్ అనే ట్యాబ్‌లోకొచ్చేయండి మీరు. రెఫరెన్సెస్ అని వస్తే ఇక్కడ లెఫ్ట్‌లో మనకు కనిపిస్తుంది టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని. ఇక్కడ డ్రాప్ డౌన్ మీద సెలెక్ట్ చేస్తే ఒక మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్ టేబుల్ 1, ఆటోమేటిక్ టేబుల్ 2, మాన్యువల్ టేబుల్ 2 అని వస్తున్నాయి. వీటి డిఫరెన్సెస్ ఏంటా? ఆటోమేటిక్ టేబుల్ 1లో ఏం లేదు పెద్ద డిఫరెన్స్. దీనికి కంటెంట్స్ అని ఉన్నది. దీని పేరు వచ్చేసి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని ఉంది. అండ్ ఇది వచ్చేసి మాన్యువల్. ఓకే. సో, మాన్యువల్ మనం తర్వాత చూద్దాం. ఈ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం. నాకు ఈ స్టైల్ ఎక్కువ నచ్చింది కాబట్టి ఇది సెలెక్ట్ చేస్తా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇందులో చూసారంటే మీరు దీని ఫార్మాటింగ్ ఎలా ఉంది? హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3. సో, ఏవైతే మనకి త్రూ ఔట్ ద డాక్యుమెంట్ నేను ఎక్కడైతే హెడ్డింగ్ స్టైల్ వాడానో అదొచ్చేసి మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌లోకి డైరెక్ట్‌లీ ఇన్సర్ట్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనం ఈ డాక్యుమెంట్‌లో ఎక్కడ వాడాము? ఇక్కడంతా మనం చూసేటప్పటికి ఈ గ్రీన్‌లో ఉన్నవన్నీ వచ్చేసి హెడ్డింగ్ 1 అనమాట మనకి. ఈ బ్లూలో వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇది హెడ్డింగ్ 2 అనమాట. సో, నేను డాక్యుమెంట్‌లో ఎక్కడ వాడినా సరే హెడ్డింగ్ 1 అవన్నీ వచ్చేసి మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌లో పాపులేట్ అవుతుంది. ఎక్కడెక్కడ హెడ్డింగ్ 2 వాడుంటే అదంతా కూడా వచ్చి మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌లో పాపులేట్ అవుతుంది. అలాంగ్ విత్ పేజ్ నంబర్. ఇక్కడ మీరు చూస్తుంటే పేజ్ నంబర్ కూడా ఉన్నది. సో, ఇది మనం ఇన్సర్ట్ చేసి చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందో. ఓకే. ఇదొక ప్రీవియస్ పేజ్‌లో నేను ఐ వాంట్ టు ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనమాట. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు ఇక్కడ నోటీస్ చేస్తారేంటంటే ఆటోమేటిక్‌గా మన కంటెంట్స్ అన్నీ కూడా ఇక్కడ పాపులేట్ అయిపోయినాయి. ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చేసి ఏమొచ్చిందంటే ఇవి 1, 2, 3, 4, 5 కావాలి నాకు. బట్ మీకు ఒకవేళ గుర్తుండుంటే ఇక్కడ మనం పైన లిస్ట్ ఆఫ్ సిటీస్ ఇన్ ద వరల్డ్‌కి కూడా మనం హెడ్డింగ్ అనే స్టైల్ వాడాం. సో, అది ఫస్ట్ చూద్దాం. అది రిమూవ్ చేసేయాలి మనం ఇక్కడ. ఇక్కడ ఏమైందంటే ఈ రెండిటికి కూడా నేను హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2 అని వాడాను. అందుకని అది కూడా వచ్చేసి నాకు ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌లో పాపులేట్ అయింది. అదర్‌వైజ్ మీరు చూస్తారేంటంటే చాప్టర్ 1, చాప్టర్ 2, 3, 4, 5 దాని లోపల ఉన్న సబ్ చాప్టర్స్ వచ్చేసి సబ్ హెడ్డింగ్స్‌గా కూడా పాపులేట్ అయినాయి. అలాంగ్ విత్ ద పేజ్ నంబర్స్. ఎక్కడెక్కడ ఏ పేజ్‌లో ఉన్నదా అది అనేది కూడా దీంట్లో వస్తుంది. సో, మనం ఇక్కడ ఒకటి నోట్ చేసుకోవాలి ఏంటంటే మనం హెడ్డింగ్ అనే స్టైల్‌ని ఓన్లీ ఎక్కడెక్కడైతే మనకి చాప్టర్ నేమ్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే వాడుకోవాలి. అండ్ హెడ్డింగ్ 2 వచ్చేసి ఏదైతే ఉన్నదో ఎక్కడెక్కడైతే చాప్టర్స్ లోపల సబ్ సెక్షన్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే ఆ స్టైల్‌ని వాడుకోవాలి. ఇంకెక్కడా వాడొద్దు. ఎందుకంటే ఇంకెక్కడైనా వాడుంటే ఇలాగ కన్‌ఫ్యూజన్‌గా వస్తుంది. ఎందుకంటే నాకు ఈ లిస్ట్ ఆఫ్ సిటీస్‌కి నాకసలొద్దు. నేను ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ మనం ఈ డాక్యుమెంట్‌లో మనం ఇలస్ట్రేట్ చేస్తే ట్రై చేస్తున్నాం కాబట్టి ఒక మల్టిపుల్ టాపిక్స్ ఉన్నాయండి. పైనేమో లిస్ట్ ఆఫ్ సిటీస్ అని ఉన్నది. తర్వాతేమో ఒక హైరార్కీ లాగా ఒక 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. అండ్ లిస్ట్స్ అర్థం చేసుకోవటానికి ఇదొక కంటెంట్ ఉంది. సో, ఒక మిక్స్చర్ ఆఫ్ కంటెంట్ ఉంది. బట్ జనరల్లీ మనం డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు కంటెంట్ అంతా కలిపి ఒక సింగిల్ టాపిక్ గురించే కదా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం కంటెంట్ అంతా కలిపి ప్రోగ్రామింగ్ బేసిక్స్ మీద ఉంటుంది మోస్ట్‌లీ లైక్లీగా కదా! సో, దాని లోపల హెడ్డింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో దానికి మాత్రమే స్టైల్స్‌ని వాడండి. ఎందుకంటే అది టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌లో పాపులేట్ చేసేటప్పుడు అది ఆటోమేటిక్‌గా ఇలా ప్రీ పాపులేట్ చేస్తుంది. ఇంట్రడక్షన్, డేటా స్ట్రక్చర్స్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అని. సో, ఇది మనం రిమూవ్ చేసేయటానికి ఇప్పుడు ఏం చేయాలనేది నెక్స్ట్ చూద్దాం. ఓకే. సో, టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌లో ఇంకొక బ్యూటిఫుల్ ఆప్షన్ ఏంటంటే, మనం ఎక్కడైనా డాక్యుమెంట్ లోపల చేంజెస్ చేస్తే, ఆ చేంజెస్ కూడా దీంట్లో ఆటోమేటిక్‌గా రిఫ్లెక్ట్ అవుతాయి. అది ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 నాకు రిమూవ్ చేసేయాలి. ఎందుకంటే ఈ ఫస్ట్ 2 నాకొద్దు టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌లో. సో, దాన్ని నేనేం చేయాలి? హెడ్డింగ్ అనేదాన్ని వీటికి రిమూవ్ చేయాలి కదా! ఈ స్టైలు. సో, ఇక్కడ వెనక్కెళ్ళి నేను వీటి రెండిటికి ఏం చేస్తానంటే, ఈ హెడ్డింగ్ స్టైల్‌ని రిమూవ్ చేసేస్తాను. సో, నేను హోమ్‌కెళ్ళేసి నార్మల్ అని పెట్టేస్తా మళ్ళా. ఇట్ ఈస్ నాట్ నీదర్ హెడ్డింగ్ 1, 2, 3 ఏది కాదు. ఇదసలు హెడ్డింగే కాదు నాకు. ఓకే. సో, నేనది వచ్చేసి స్టైల్ రిమూవ్ చేశాను. సో, స్క్రోల్ డౌన్ అయ్యి చూద్దాం మళ్ళా టేబుల్ ఆఫ్ కంటెంట్స్. రిఫ్లెక్ట్ అవ్వదు. ఇమ్మీడియేట్‌లీ రిఫ్లెక్ట్ అవ్వదు. నౌ ఇప్పుడు మనం చేసిన చేంజ్ రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఒక అప్డేట్ టేబుల్ అనే ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేద్దాం. చేస్తే అప్డేట్ పేజ్ నంబర్స్ ఓన్లీ అప్డేట్ ఎంటైర్ టేబుల్ అని ఉంది. వి హావ్ టు అప్డేట్ ద ఎంటైర్ టేబుల్ అనమాట. దీని మీద ఓకే ఇస్తే ఇది ఏదైతే చేంజెస్ చేశానో అవి ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఈ 2 మనకిప్పుడు ఎళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ రెండిటిని నేను హెడ్డింగ్ స్టైల్ అనేది తీసేసేదానికి. సో, ఆ 2 వెళ్ళిపోవాలి మనకి ఇక్కడి నుంచి. ఓకే. క్లిక్ చేయండి. ఎళ్ళిపోయినాయి. అండర్‌స్టూడ్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా చేంజెస్ చేశామనుకోండి. ఇంకోసారి ఇది చేంజెస్ అప్డేటింగ్ టేబుల్‌ని అర్థం చేసుకోవటానికి కొంచెం ఫర్దర్‌గా ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు ఏమున్నది మనకి ఫస్ట్ టైటిల్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, ఇంట్రడక్షన్ టు నాకు ప్రోగ్రామింగ్ వద్దు. నేను ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత రియలైజ్ అయ్యాను ఇది ఈ డాక్యుమెంట్ వచ్చేసి సి ప్రోగ్రామ్‌కి ఇంట్రడక్షన్ అని. సో, నేను వచ్చేసి ఇక్కడ సి ప్రోగ్రామింగ్ అని టైప్ చేస్తా మెయిన్ హెడ్డింగ్‌లో. ఓకే. ఇక్కడ ఏదో చేంజెస్ చేశాను. దీంట్లో ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్ అది చేశా. అండ్ నాకు ఇప్పుడు ఈ చేంజ్ వచ్చేసి నాకు టేబుల్ ఆఫ్ కంటెంట్‌లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఎలాగా? సో, ఇక్కడొచ్చేసి నేను చేంజ్ చేశాను. కానీ దీంట్లో మళ్ళా నేనెళ్ళి మళ్ళా విడిగా టైప్ చేసుకోవటం నాకిష్టం లేదు. సో, దీన్ని అప్డేట్ ఎలా చేయాలి? జస్ట్ ఇక్కడ అప్డేట్ అని క్లిక్ చేసుకొని అప్డేట్ ఎంటైర్ టేబుల్ ఇస్తే మీరిక్కడ నోటీస్ చేస్తారంటే ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ నుంచి ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్ అని మారిపోయింది. అలాగా మనం ఎక్కడెక్కడైనా ఈ స్టైల్స్ హెడ్డింగ్ 1, 2, 3 ఎక్కడెక్కడైతే త్రూ ఔట్ ద డాక్యుమెంట్ వాడామో దాని నుంచి మనం ఒక ఆటోమేటిక్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌ని ఈ రెఫరెన్సెస్‌లో నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ థాట్ మనం ఎక్కడైనా సరే ఈ హెడ్డింగ్స్‌కి చేంజెస్ చేశామనుకోండి, ఆ చేంజెస్ కూడా ఆటోమేటిక్‌గా రిఫ్లెక్ట్ అవుతాయి. జస్ట్ ఇక్కడ వచ్చేసి అప్డేట్ టేబుల్ అని సెలెక్ట్ చేస్తే. ఓకే. ఇదొచ్చేసి మన ఆటోమేటిక్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. సో, ఇందులో ఒక ఫ్యూ ఫర్దర్ ఆప్షన్స్ కూడా చూసుకుందాం. ఇక్కడొచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఇది చేసామనుకోండి ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని వస్తుంది. ఇది సెలెక్ట్ చేస్తే జస్ట్ కంటెంట్స్ అని మారింది. దాని స్టైల్ డిఫరెన్స్ అంతే. ఓకే. నాకు వచ్చేసి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ నచ్చింది. సో, నేను అదే ఉంచుకుంటాను. ఆ స్టైలే ఉంచుకుంటాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి మాన్యువల్ ఆప్షన్ ఉంది. మాన్యువల్ వచ్చేసి ఏం చేస్తుందంటే మీరు హెడ్డింగ్ స్టైల్ వాడినా కూడా అది మీ ఎక్కడి నుంచి పిక్ చేయదు. మీకేమవుతుందంటే ఒక టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌ని ఇన్సర్ట్ చేస్తుంది. కానీ మీరు మాన్యువల్‌గా హెడ్డింగ్ నేమ్స్ టైప్ చేసుకోవాల్సొస్తుంది. సో, ఇది క్లిక్ చేసి చూస్తే మీరు చూడండి. ఇక్కడ అన్నీ మీరు మాన్యుయల్‌గా ఎంటర్ చేసుకోవాల్సొస్తుంది. సో, అదేమి ఆటోమేటిక్‌గా రికగ్నైజ్ చేయదు. సో, ఒకవేళ మీకు అనిపించిందనుకోండి మీరు మాన్యుయల్‌గానే ఎంటర్ చేసుకుంటారని, హెడ్డింగ్ స్టైల్స్ వాడట్లేదని. సో, అప్పుడొచ్చేసి మీరు మాన్యుయల్‌గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటిదొకటి ఇన్సర్ట్ చేసేసుకొని దీంట్లో మీరు మాన్యుయల్‌గా కూడా మోడిఫై చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ ఆటోమేటికే వాడుకుంటాం మనం. సో, ఈ ఆటోమేటిక్ వాడుకునేటప్పటికి నేను మళ్ళా వెనక్కి దీనికెళ్తాను. ఇంకొకటేంటంటే ఇందులో కొంచెం ఫర్దర్ ఒక 2, 3 ఆప్షన్స్ మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చేంటంటే కస్టమ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేశామనుకోండి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాకేంటంటే ఈ చాప్టర్ పేర్లే కావాలి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్ చాప్టర్స్ వద్దనుకోండి. ఎందుకంటే నా టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌లో మెయిన్‌గా నాకు చాప్టర్ 1, 2, 3, 4, 5 ఈ పేర్లే కావాలి. దాంట్లో సబ్ టాపిక్స్ ఏమున్నాయో నాకు అవంతా పెద్ద టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌లో వద్దు అని అనుకున్నాననుకోండి. అదెలా చేంజ్ చేయొచ్చో చూద్దాం. సో, దీంట్లోకొచ్చి మనం కస్టమ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అన్నామనుకోండి.
ఇలాగ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైలాగ్ బాక్స్‌లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఇది కూడా అర్థం చేసుకుందాం ఫస్ట్. ప్రింట్ ప్రివ్యూ అని ఉంది. వెబ్ ప్రివ్యూ అని ఉంది. ఓకే. ప్రింట్ ప్రివ్యూ అంటే ఈ డాక్యుమెంట్‌ని నేను ప్రింట్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుందా అనేది ఒక ప్రివ్యూ ఇస్తుంది ఇది. అండ్ వెబ్ ప్రివ్యూ అంటే నేను వెబ్ వెర్షన్‌లో చూస్తుంటే అంటే ఇలాగ కంప్యూటర్ మీద చూస్తుంటే ఎలా కనిపిస్తుందా అనేది ఒక ఆప్షన్ ఇక్కడ. ఓకే. సో, యూజ్ హైపర్ లింక్స్ అనేది ఇది ఒకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఇది మనకెప్పుడు టిక్ మార్క్ అయ్యి ఉండాలి. ఎందుకు అంటే ఇది మనం అన్‌చెక్ చేసామనుకోండి పేజ్ నంబర్స్ వస్తాయి. అన్‌చెక్ చేసి చూస్తే ఓన్లీ పేజ్ నంబర్స్ వస్తున్నాయి. హైపర్ లింక్ అనేటప్పటికి ఏంటి? హైపర్ లింక్ అంటే నేను దీని మీద ఒక హైపర్ లింక్ అంటే నేనిక్కడ హెడ్డింగ్ 1 మీద క్లిక్ చేస్తే నాకిప్పుడు వర్డ్ ఏం చేస్తుందంటే నేను ఎక్కడైతే క్లిక్ చేశానో అది ఆ డాక్యుమెంట్‌లో ఎక్కడున్నదో అది నన్నక్కడికి తీసుకెళ్తుంది. అది హైపర్ లింకింగ్ అంటే. ఇప్పుడు నాకు హైపర్ లింకింగు ప్రింట్‌లో పాసిబుల్ కాదు. ఎందుకంటే నేను ఒక డాక్యుమెంట్‌ని ప్రింట్ చేసుకుంటే నేనేమి అక్కడ క్లిక్ చేయలేను. అక్కడ క్లిక్ చేస్తే నన్ను పేజ్ 4లోకి తీసుకెళ్తుంది. అలా ఆప్షన్ ఏం లేదు. సో, నాకు ప్రింట్ ఔట్ వెర్షన్‌లో వచ్చేసేటప్పటికి నంబర్సే ఉంటాయి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హైపర్ లింక్. బట్ వెబ్ వెర్షన్‌లో హైపర్ లింకింగ్ ఈస్ వెరీ అడ్వాంటేజెస్. అది ఫస్ట్ మనం చూద్దాం. ఇప్పుడు నేను క్యాన్సిల్ నొక్కాననుకోండి. హైపర్ లింకింగ్ ఎలా కనిపిస్తుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికొచ్చేసి చాప్టర్ 4లోకెళ్ళాలనుకోండి నేను. దీని మీదొచ్చేసి నేను ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తే ఈ కర్సర్ మారుతుంది చూడండి. కర్సర్ మారితే దీని మీద జస్ట్ క్లిక్ చేస్తే నన్నేం చేస్తుందంటే డైరెక్ట్‌లీ చాప్టర్ 4 ఎక్కడుందో అక్కడికి కర్సర్ తీసుకెళ్ళిపోతుంది. సో, నేను త్రూ ఔట్ స్క్రోల్ చేయక్కర్లేదు, వెతుక్కోక్కర్లేదు. డైరెక్ట్‌గా దాని మీద క్లిక్ చేస్తే అది నన్ను ఎక్కడ చాప్టర్ 4 ఉందో అక్కడికి తీసుకెళ్తుంది. అది హైపర్ లింకింగ్. ఓకే. సో, ఇప్పుడు హైపర్ లింకింగ్ అర్థమైంది కాబట్టి మనం కస్టమ్ టేబుల్‌కెళ్తే ఇక్కడ ఇంకోటి మనం ఏం చేసుకోవచ్చంటే ఫార్మాటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, ఇక్కడ చూస్తే మీరు షో లెవెల్స్ అనే ఆప్షన్ ఉంది. షో లెవెల్స్ అంటే 3 చూపిస్తోంది. అంటే హెడ్డింగ్ 1, 2, 3 ఇవన్నీ చూపిస్తోంది. నాకొచ్చేసి జస్ట్ హెడ్డింగ్ 1 మాత్రమే కావాలి. చాప్టర్ నేమ్స్ మాత్రమే కావాలంటే నేనొచ్చేసి దీన్ని 1 అని ఇచ్చుకోవచ్చు. 1 అని ఇస్తే నాకు ఎక్కడెక్కడ హెడ్డింగ్ 1 ఉందో అది మాత్రమే కనిపిస్తుంది. సో, ఇప్పుడు దీన్ని ఓకే క్లిక్ చేశాననుకోండి. రీప్లేస్ ద టేబుల్ ఆఫ్ కంటెంట్స్ యెస్ అని క్లిక్ చేస్తే నాకు జస్ట్ చాప్టర్ నేమ్స్ మాత్రమే వచ్చాయి. సో, 1, 2, 3, 4, 5 ఈ ఆప్షన్స్ మాత్రమే వచ్చాయి. ఓకే. సో, అలాగా మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌ని కొంచెం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మోడిఫై చేసుకోవచ్చు. అండ్ హైపర్ లింకింగ్ ఆటోమేటిక్‌గా అవుతుంది. ఆ టిక్ మార్క్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా అవుతుంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తే చాప్టర్ 4 ఎక్కడైతే ఉన్నదో అక్కడికి కూడా మనల్ని తీసుకెళ్తుంది. ఓకే. సో, ఇది అన్నమాట. మనకి మెయిన్‌లీ మనం చూసిందేంటంటే స్టైలింగ్. ఈ స్టైల్స్‌ని ఎలా వాడాలి? స్టైల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ ఒక ప్రీ డిఫైన్డ్ అనే కాన్సెప్ట్ అన్నమాట. ఒక ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్, కలర్ కాంబినేషన్ ఆఫ్ ఫార్మాటింగ్, కలర్, సైజ్ ఇవన్నీ కలిపి ఒక స్టైల్‌ని క్రియేట్ చేస్తుంది. అదొక ప్రీ డిఫైన్డ్‌ని మనం తీసుకొని ఎక్కడెక్కడ కావాలంటే దాన్ని అక్కడ అప్లై చేసుకోవచ్చు. అది అప్లై చేసినప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే కామన్‌గా ఆ స్టైల్‌ని నేను త్రూ ఔట్ ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. మళ్ళా నేను ఈ ఫీచర్స్‌ని వెతుక్కోక్కర్లే. అండ్ నేను స్క్రోల్ అయ్యి సెలెక్ట్ చేసుకొని మరీ ఇవి అప్లై చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా ఎక్కడ హెడ్డింగ్స్ స్టైల్ అప్లై చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ హెడ్డింగ్ స్టైల్‌కెళ్ళి మోడిఫై చేసుంటే దీన్ని గ్రీన్ నుంచి నేను మార్చేసి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ కలర్ ఇచ్చాను. లేకపోతే ఈ బ్లూ కలర్ ఇచ్చాననుకోండి. త్రూ ఔట్ ఎక్కడైతే కావాలో నాకు ఆ కలర్ కూడా మారుతూ ఉంటుంది. అలాగే నాకొద్దు అనేసి మోడిఫై చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంచెం సైజ్ గాని లేకపోతే స్టైల్ మార్చాలనుకోండి అల్జీరియన్‌కి స్టైల్ కూడా మారుతుంది. ఎక్కడెక్కడైతే స్టైల్ కావాలో అక్కడ మారుతుంది. సో, స్టైలింగ్ వాడే దానికి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే ఎక్కడెక్కడైతే నేను ఆ స్టైల్‌ని అప్లై చేశానో అక్కడక్కడంతా కూడా ఈ మోడిఫై చేసినప్పుడు అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి. అది మెయిన్ అడ్వాంటేజ్. అండ్ ఇలాగ మనం కొలాబ్స్ కూడా చేయొచ్చు మనం ఈ హెడ్డింగ్స్‌ని వాడినప్పుడు. కరెక్ట్? సో, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ టాపిక్‌ని ఇలా కొలాప్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ స్టైలింగ్ ఏంటంటే ఆటోమేటిక్‌గా మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌ని రెఫరెన్సెస్ నుంచి పాపులేట్ చేయొచ్చు. ఎందుకంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఈస్ ఆల్వేస్ ఫార్మ్డ్ ఫ్రమ్ మనం డాక్యుమెంట్ త్రూ ఔట్ ద డాక్యుమెంట్ ఎక్కడైతే హెడ్డింగ్స్ వాడామో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ హెడ్డింగ్స్ ఓన్లీ అండి. అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఎక్కడైతే నేను హెడ్డింగ్ స్టైల్ వాడానో ఆ స్టైల్ మాత్రమే టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌లోకి పుల్ అవుతుంది. అండ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌లో హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4 ఎన్ని హెడ్డింగ్స్ ఉంటే అన్ని లెవెల్స్ పుల్ అవుతాయి మనకు కావాలంటే. మనకు వద్దు అనుకుంటే ఓన్లీ హెడ్డింగ్ 1 కావాలంటే ఓన్లీ హెడ్డింగ్ 1 కూడా పుల్ చేయొచ్చు. అది ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ హెడ్డింగ్స్ వితిన్ స్టైల్స్ అన్నమాట. ఓకే. ఈ 2 మనం డిస్కస్ చేసాం కాబట్టి ఇంకో లాస్ట్ టాపిక్ బిఫోర్ ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు ఏం చేద్దామంటే కొలాబరేట్ అనే ఆప్షన్‌ని కూడా చూద్దాం మనం. సో, ప్రీవియస్ వీడియోలో మనం కొలాబరేషన్ అనే కాన్సెప్ట్‌ని కూడా డిస్కస్ చేసాం. సో, మెయిన్‌లీ కొలాబరేషన్ అంటే ఏంటంటే ఒక మల్టిపుల్ పీపుల్ కలిసి ఒక సింగిల్ డాక్యుమెంట్‌లో వర్క్ చేయాలి అనుకుంటున్నారంటే మనకి త్రూ ఔట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కొలాబరేట్ అనే ఆప్షన్‌ని ఎనేబుల్ చేశారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు. ఈ కొలాబరేషన్ ఏం చేస్తుందంటే ఈ డాక్యుమెంట్‌ని తీసుకొని మనం ఒక నేనేం చేశానంటే లాస్ట్ టైమ్ మీకు ప్రీవియస్ వీడియోలో సేవ్ చేసేటప్పుడు ఏం చేసామంటే మనం సేవ్ యాస్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ ఎ కాపీ. మనం
బ్రౌజ్ చేసుకున్నప్పుడు సేవ్ చేసేటప్పుడు మనం తీసుకెళ్ళి దీన్ని ఈ లోకల్ ఫైల్స్‌లో ప్లేస్ చేసుకున్నాం. డాక్యుమెంట్స్ లేకపోతే జీ డ్రైవ్ లేకపోతే ఈ డాక్యుమెంట్స్ ఫోల్డరు ఇవన్నీ వచ్చేసి లోకల్ టు నా డెస్క్‌టాప్ మాత్రమే. ఇంకెవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్‌ని యాక్సెస్ చేసి ఎడిట్ చేయాలి అంటే కుదరదు. ఎందుకంటే ఇది లోకల్లీ ఓన్లీ నా డెస్క్‌టాప్ మీద ఉన్నది. ఇప్పుడు మనకి కొలాబరేషన్ వచ్చేసేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ టీమ్‌లో ఒక 5 పీపుల్ ఉన్నారనుకోండి. ఇప్పుడు మేము ఐదుగురం కలిసి దీని మీద వర్క్ చేయాలంటే ఐదుగురమును కలిసి ఒక సింగిల్ ల్యాప్‌టాప్ కింద కూర్చొని పని చేయలేము. అందరికీ సెపరేట్ ల్యాప్‌టాప్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు మేము అందరం కలిసి వర్క్ చేయాలంటే నేను దీన్ని లోకల్లీ స్టోర్ చేసుకుంటే నాకు కుదరదు. సో, అప్పుడు ఏం చేస్తామంటే మనం దీన్ని తీసుకెళ్ళి క్లౌడ్‌లో స్టోర్ చేస్తాం. సో, క్లౌడ్‌లో స్టోర్ చేయటం అంటే ఏంటి? మైక్రోసాఫ్ట్ వాళ్ళదే ఇంకొక ఫీచర్ ఏంటంటే వన్ డ్రైవ్ అనే ఆప్షన్ ఉన్నది. సో, మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కి మనకందరికీ యాక్సెస్ ఉన్నప్పుడు వన్ డ్రైవ్‌కి కూడా మనకి యాక్సెస్ ఉంటుంది. సో, ఈ సేవ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ సేవ్ చేసి లోకల్లీ సేవ్ చేసే బదులు వితౌట్ సేవింగ్ ఇట్ లోకల్లీ ఈసారి ఏం చేస్తామంటే మనం వన్ డ్రైవ్‌లోకెళ్ళేసి సేవ్ చేసుకుంటాం. సో, ఈ వన్ డ్రైవ్‌లో నేను సేవ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇట్ గెట్స్ అప్‌లోడెడ్ టు ఒక సెంట్రలైజ్డ్ క్లౌడ్ లొకేషన్‌లోకి సేవ్ అవుతుంది. సో, క్లౌడ్‌లో సేవ్ అయి ఉన్నది కాబట్టి నేను ఈ డాక్యుమెంట్‌ని ఎవరితోనైనా షేర్ చేయొచ్చు. షేర్ చేశాక ఎవరెవరితో అయితే షేర్ చేశానో వాళ్ళందరూ కూడా ఇదే డాక్యుమెంట్ మీద పనిచేయొచ్చు. సేమ్ డాక్యుమెంట్ మీద. సో, నేను చేసే చేంజెస్ దీని మీద సేవ్ అవుతాయి. వాళ్ళు చేసే చేంజెస్ దీని మీద సేవ్ అవుతాయి. అందరం కలిసి ఒకే సింగిల్ డాక్యుమెంట్ మీద చేంజెస్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఓవర్‌లాప్, రీరైట్ అవన్నీ కూడా చేయొచ్చు ఒకే డాక్యుమెంట్ మీద. అది అన్నమాట మనకు కొలాబరేట్ అడ్వాంటేజ్ మెయిన్‌గా. ఓకే. సో, నేను దీన్నొచ్చేసి ఇప్పుడు వన్ డ్రైవ్‌లో సేవ్ చేసుకుంటాను. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా వన్ డ్రైవ్ లొకేషన్ ఓపెన్ అవుతుంది. సో, నేను నా వన్ డ్రైవ్‌లో దీనికొక నేమ్ ఇచ్చుకుంటాను. వర్డ్ ఫార్ బిగినర్స్ అని. ఓకే. వన్ డ్రైవ్‌లో నేను ఇక్కడ సేవ్ చేసుకుంటాను ఫస్ట్. ఓకే. ఇప్పుడు మనకి సేవ్ చేసుకున్నాక ఏమవుతుందంటే నెక్స్ట్ ఇప్పుడు కొలాబరేట్ ఎలా చేయాలి? సో, నేను దీన్ని తీసుకెళ్ళిపోయి నేను వన్ డ్రైవ్‌లో సేవ్ చేశా. వన్ డ్రైవ్ ఈస్ మైక్రోసాఫ్ట్ సూట్‌లో ఉన్న టూల్స్ లోపల ఒక టూల్ వచ్చేసి వన్ డ్రైవ్. వన్ డ్రైవ్ ఈస్ క్లౌడ్ లొకేషన్. సో, మనం ఈ క్లౌడ్ లొకేషన్‌లో స్టోర్ చేసుకునేటప్పటికి ఏమవుతుందంటే మనం మిగతా వాళ్ళతో కొలాబరేట్ చేయొచ్చు. సో, నా లోకల్ డెస్క్‌టాప్‌లో స్టోర్ చేసుకోకుండా క్లౌడ్‌లో స్టోర్ చేశా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొలాబరేట్ ఎలా చేయాలంటే ఇక్కడ ఒక 3 ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయి. ఓకే. ఈ 3 ఆప్షన్స్‌లో షేర్ అనే ఆప్షన్ ఉన్నది. సో, మనం ఈ షేర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు నేను దీని మీద షేర్ క్లిక్ చేశాననుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే మనకి నేను వన్ డ్రైవ్‌లో నేను దీన్ని తీసుకెళ్ళి సేవ్ చేశాను కాబట్టి నాకిక్కడ కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. టు సే షేర్ దిస్ విత్ అనదర్ పర్సన్ అనమాట. ఇప్పుడు నేను ఎలా షేర్ చేస్తానంటే ఆ పర్సన్ ఈమెయిల్ ఐడీ టైప్ చేయొచ్చు నేను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మా ఛానల్ ఈమెయిల్ ఐడీ ఉందనుకోండి. ఇదొచ్చేసి మనకి ఈమెయిల్ ఐడీ ఎనీ అవుట్‌లుక్ ఈమెయిల్ ఐడీ అవ్వచ్చు, ఎనీ ఈమెయిల్ ఐడీ అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళు ఆ ఈమెయిల్ ఐడీ నుంచి వాళ్ళు లాగిన్ అయితే వాళ్ళొచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎడిట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఈమెయిల్ ఐడీ టైప్ చేశాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొచ్చేసి ఈమెయిల్ ఐడీ సెలెక్ట్ చేసుకున్నాను. సారీ ఇది. ఓకే. ఇది నేను సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ డ్రాప్ డౌన్ నుంచి. ఈ డ్రాప్ డౌన్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ అగైన్ పర్మిషన్స్ అనే ఆప్షన్ ఉన్నది. సో, ఇది డ్రాప్ డౌన్ చూస్ చేసుకుంటే ఇక్కడ ఏమున్నాయి 2 ఆప్షన్స్ ఉన్నాయి మెయిన్‌లీ. క్యాన్ వ్యూ, క్యాన్ ఎడిట్. ఇప్పుడు నేను వ్యూ యాక్సెస్ అయినా ఇవ్వచ్చు వాళ్ళకి లేకపోతే ఎడిట్ యాక్సెస్ అయినా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా మేనేజర్ ఉన్నారనుకోండి లేకపోతే క్లయింట్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. నేను ఈ డాక్యుమెంట్‌ని క్లయింట్‌తో షేర్ చేద్దాం అనుకుంటున్నా. కానీ నా క్లయింట్ వాళ్ళు ఎక్కడా కూడా చేంజెస్ చేయటం ఇష్టం లేదు. ఎందుకంటే ఇది నేను ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్. వాళ్ళు జస్ట్ వ్యూ చేయొచ్చు. వాళ్ళు ఎడిట్ చేయటానికి లేదు. సో, అప్పుడొచ్చేసి నేను క్లయింట్‌ని యాడ్ చేసేసి వ్యూ పర్మిషన్ సెట్ చేస్తా అనమాట. ఐ జస్ట్ వాంట్ దట్ క్లయింట్ టు బి ఏబుల్ టు ఓన్లీ వ్యూ ద డాక్యుమెంట్. అప్పుడు వాళ్ళు ఈ డాక్యుమెంట్‌కి చేంజెస్ చేయలేరు. కానీ ఓపెన్ చేసి చూడగలుగుతారు. ఓకే. ఇప్పుడు నా టీమ్‌మేట్ ఉన్నారనుకోండి ఎవరైనా. నాకు వాళ్ళ టీమ్‌మేటు కలిసి నేను వాళ్ళతో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. సో, నేను వాళ్ళకొచ్చేసి ఎడిట్ పర్మిషన్ ఇస్తాననమాట. సో, ఇప్పుడు నా టీమ్‌మేట్ అనుకోండి దీనికి సెపరేట్‌గా నేను ఎడిట్ పర్మిషన్ ఇస్తా. దీనికొచ్చేసి నేను ఈ పర్సన్‌కి స్పెసిఫిక్‌గా వచ్చేసి నేనేమిచ్చానంటే సో, ఇక్కడ మనం ఈమెయిల్ ఐడీ టైప్ చేసినప్పుడు షీ ఎక్స్‌ప్లెయిన్స్ ఓకే. ఇక్కడ ఈమెయిల్ ఐడీ మనం టైప్ చేసినప్పుడు ఇది సెలెక్ట్ చేసే ముందు ఇక్కడ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకొచ్చేసి ఎడిట్ పర్మిషన్ ఇచ్చేసా నేను. వీళ్ళకొచ్చేసి నాకు ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ పర్మిషన్ ఇవ్వాలనుకోండి. వ్యూ పర్మిషన్ కూడా ఇస్తాను నేను వీళ్ళకి. ఓన్లీ వ్యూ పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళ పేరు సెలెక్ట్ చేస్తాను. ఓకే. సెలెక్ట్ చేస్తే వాళ్ళది కూడా యాడ్ అయింది. ఇలాగ మనం పర్మిషన్స్‌ని మోడిఫై చేసి ఈ డాక్యుమెంట్‌ని షేర్ చేయొచ్చనమాట. ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ కాపీ ద లింక్. ఎనీవన్ విత్ ద లింక్ కెన్ వ్యూ ఇట్ అనమాట. సో, ఈ కాపీ చేసేసుకొని నేను ఒక లింక్ వస్తుంది. ఇది లింక్‌ని తీసుకొని నేను జీమెయిల్‌లో గాని,
వాట్సాప్‌లో గాని ఎక్కడైనా కూడా వాళ్ళకి సెండ్ చేయొచ్చు. బట్ ఈ లింక్ వచ్చేసి ఓన్లీ వ్యూ యాక్సెస్ మాత్రమే గ్రాంట్ చేస్తుంది. సో, అలాగా మనం ఈ ఇక్కడ షేర్ అని క్లిక్ చేస్తే డిఫరెంట్ పీపుల్‌తో వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ ఎంటర్ చేసి వాళ్ళకి ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఇచ్చి అది వాళ్ళతో మనం ఇక్కడ సెండ్ అని క్లిక్ చేయొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం క్లిక్ చేసింది వెళ్ళిపోయింది కదా! ఓకే. ఇది సెలెక్ట్ చేసి ఇలాగ మనం ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. అండ్ షేర్ సెట్టింగ్స్ సో, ఇది మనం కొంచెం అడ్వాన్స్‌గా చూసుకోవాలనుకో దీంట్లో వచ్చేసి మనం ఎక్స్‌పైరేషన్ డేట్ కూడా సెట్ చేసుకోవచ్చు కావాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడిక్ట్ యాక్సెస్ ఇద్దాం అనుకుంటున్నాను. కానీ ఓన్లీ సో అండ్ సో డేట్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వచ్చేసి 23 జూన్ అయితే నాకు ఓన్లీ ఎండ్ ఆఫ్ జూన్ వరకు నేను ఇద్దాం అనుకుంటే ఇక్కడ ఒక ఎక్స్‌పైరేషన్ డేట్ సెట్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఇక్కడ పాస్వర్డ్ కూడా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొంచెం ఒక అడిషనల్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ లేయర్ యాడ్ చేయాలంటే నేను లింక్ అయితే షేర్ చేశాను. కానీ వాళ్ళకి పాస్వర్డ్ ఉంటేనే వాళ్ళు ఓపెన్ చేయగలుగుతారు. మీరు మెనీ టైమ్స్ నోటీస్ చేసుంటారు ఏంటంటే ఆన్‌లైన్ నుంచి మనం ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకుంటే దాంట్లో అది ఓపెన్ చేసే ముందు మననెప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. సో, అలా నేను ఒక పాస్వర్డ్ కూడా సెట్ చేయొచ్చు. సో, ఇది డాక్యుమెంట్ నా ఫ్రెండ్‌కైతే వెళ్తుంది. కానీ వాళ్ళు పాస్వర్డ్ లేకుండా ఓపెన్ చేయలేరు. సో, అలా నేను ఒక సెట్ పాస్వర్డ్ కూడా చేసుకోవచ్చు అడిషనల్ సెట్టింగ్‌గా. ఓకే. అది అక్కర్లేదు అనుకుంటే జస్ట్ వాళ్ళ పేరు మాత్రం ఇచ్చేసి ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఇచ్చుకోవచ్చు మనం. ఓకే. సో, వాళ్ళకొచ్చేసి ఈ లింక్ ఎళ్ళిపోతుందనమాట. వాళ్ళ లింక్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు ఓపెన్ చేసి అక్కడి నుంచి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో, వాళ్ళు కూడా ఇదే డాక్యుమెంట్‌లోకొచ్చి దీనిపైనే చేంజెస్ చేయొచ్చు. ఓకే. సో, ఇది వచ్చేసి కొలాబరేట్ ఆప్షన్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఆల్రెడీ కొలాబరేట్ చేస్తున్నాం కాబట్టి మీ మైండ్‌లో ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను చేంజెస్ చేస్తాను, వాళ్ళు చేంజెస్ చేస్తారు. ఇప్పుడు ఇందులో అకౌంటబిలిటీ ఎలాగా అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళొచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏదైనా ఇక్కడ ఉన్నదనుకోండి. దాన్ని డిలీట్ చేసేసారనుకోండి. అండ్ ఎందుకంటే మనందరం కొలాబరేట్ చేస్తున్నాం గదా! వాళ్ళు చేసే చేంజెస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. నేను చేసే చేంజెస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. సో, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ డిలీట్ చేశారు, లేకపోతే వాళ్ళు ఏదైనా తప్పుగా చేశారు అంటే ఈ చేంజెస్‌ని ఎలా ట్రాక్ చేస్తారనేది మనం సబ్సిక్వెంట్ వీడియోస్‌లో నేర్చుకుందాం. ఓకే. మనకి ఒక రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడనమాట. ఈ రివ్యూలో మనం ట్రాక్ చేంజెస్ అని చెప్పేసి ఇందులో ట్రాక్ చేంజెస్‌లో మనం ఎవరెవరు ఏమేం చేంజెస్ చేశారా ఈ డాక్యుమెంట్‌కనేది అది కూడా మనం చూసుకోవచ్చనమాట. మైక్రోసాఫ్ట్ వర్డ్ అది కూడా మనకి సేవ్ చేస్తుంది. సో, మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు కొలాబరేట్ చేసేటప్పుడు. ఎందుకంటే ఎవరెవరు ఏమేం చేంజెస్ చేశారో అవన్నీ కూడా సేవ్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ వర్డ్. ఓకే. ఇదొచ్చేసి మన కొలాబరేట్ ఆప్షన్. ఇంకొకటి లాస్ట్ మనం కొలాబరేట్ ఆప్షన్‌కి అడిషనల్‌గా ఏంటంటే ఒక కమెంట్స్ ఆప్షన్ అని ఉన్నదండి. ఇప్పుడు మనం కొలాబరేట్ చేసేటప్పుడు మెనీ టైమ్స్ ఏమవుతుందంటే నేను ఇంకోళ్ళతో కలిసి వర్క్ చేసేటప్పుడు మేబీ ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏబీసీ ఉన్నారు. నేను పర్సన్ ఏ అనుకోండి. నేను ఈ డాక్యుమెంట్ చదివేటప్పుడు నాకు మనం జనరల్లీ స్ప్లిట్ చేసుకుంటాం గదా! నేను ఈ పేజ్ 4 మీద వర్క్ చేస్తాను. మీరొచ్చేసి పేజ్ 5 మీద వర్క్ చేయండి. పర్సన్ సి వచ్చేసి పేజ్ 6 మీద వర్క్ చేయండి అని. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేజ్ 5లో వర్క్ చేస్తున్నాను అనుకోండి. నాకిక్కడ ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఇక్కడ ఎంప్టీగా ఉన్నది. ఇక్కడ ఎందుకు ఎంప్టీగా ఉన్నది అనేది నేను మిగతా టీమ్‌మేట్స్‌కి గూడా కన్వే చేయాలనుకుంటున్నాను అనుకోండి. నేను ప్రతిసారి వాళ్ళకి కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేనేం చేయొచ్చంటే ఇక్కడ ఒక కమెంట్ ఇన్సర్ట్ చేయొచ్చు. నేను ఆ కమెంట్‌ని ఇన్సర్ట్ చేస్తే అందరూ గూడా ఈ డాక్యుమెంట్‌ని ఎవరైతే చూస్తున్నారో ఆ కమెంట్స్ వాళ్ళు గూడా చూడగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు డౌట్ వచ్చిందనుకోండి. షీ ఎక్స్‌ప్లెయిన్స్ ఎవ్రీథింగ్ అనేవాళ్ళు ఇక్కడ ఉన్న టెక్స్ట్‌ని వీళ్ళు డిలీట్ చేసేసారని నాకు డౌట్ వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక కమెంట్‌ని లీవ్ చేయొచ్చనమాట. ఈ కమెంట్ అని క్లిక్ చేస్తే న్యూ కమెంట్ అని క్లిక్ చేయొచ్చు. ఓకే. నేనొచ్చేసి ఇక్కడ ఒక కమెంట్ యాడ్ చేస్తాననమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్‌గా ఇన్సర్ట్ చేయొచ్చు. ద సబ్‌హెడింగ్స్ ఆర్ మిస్సింగ్. ఎట్ ద రేట్ మనం సెలెక్ట్ చేసి ఎవరెవరితో అయితే షేర్ అయ్యి ఉందో ఈ డాక్యుమెంట్‌ని వాళ్ళని మనం ఇక్కడ ట్యాగ్ కూడా చేయొచ్చు ఇలాగా. ఎవ్రీథింగ్ ఆహ్, ప్లీజ్ వెరిఫై. ఓకే. ఇది ఫర్ ఎగ్జాంపుల్ షీ ఎక్స్‌ప్లెయిన్స్ ఎవ్రీథింగ్ అనే అమ్మాయి ఈ సెక్షన్ తను ఎడిట్ చేస్తుందనుకోండి. నేను తనని ఇక్కడ ట్యాగ్ కూడా చేసేసి ఇక్కడ ఒక కమెంట్ ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ట్యాగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్పెసిఫిక్ పర్సన్‌కి ఈమెయిల్ గూడా ఎళ్ళిపోతుంది. ఎందుకంటే నేను ఒక 5 పీపుల్‌తో ఈ డాక్యుమెంట్ షేర్ చేశాను. ఆ 5 పీపుల్‌లో ఎవరి పేరైనా నేను ఇక్కడ ట్యాగ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఈ డాక్యుమెంట్‌కి యాక్సెస్ వాళ్ళ దగ్గర గూడా ఉన్నది. సో, వాళ్ళ పేరుని నేను ట్యాగ్ చేసేసి ఇక్కడ ఒక కమెంట్ లీవ్ చేయొచ్చు. ఓకే. ఈ కమెంట్ లీవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి
పర్సన్‌కి ఈమెయిల్ గూడా వెళ్తుందనమాట. సో, ఆ పర్టిక్యులర్ పర్సన్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఆ కమెంట్‌ని చూసుకోవచ్చు. అండ్ ఆ కమెంట్‌ని చూసి దాన్ని బట్టి వాళ్ళు వర్క్ కంటిన్యూ గూడా చేయొచ్చు. సో, మనం కొలాబరేట్ చేసేటప్పుడు ఈ కమెంట్స్ అనే ఫీచర్ గూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఇలా త్రూ ఔట్ ద డాక్యుమెంట్ మనం కొలాబరేట్ చేసి పనిచేసేటప్పుడు మనం సైడ్‌లో ఇలా కమెంట్స్ గూడా యాడ్ చేసుకోవచ్చనమాట. సో దట్ నేనేం ఆలోచిస్తున్నానో అది నేను నా పక్కన టీమ్‌మేట్స్‌కి గూడా ఇక్కడ కమెంట్స్ లీవ్ చేస్తే వాళ్ళు డాక్యుమెంట్ వాళ్ళ సైడ్ నుంచి ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి గూడా ఈ కమెంట్స్ కనిపిస్తాయి. వాళ్ళు గూడా ఆ కమెంట్స్‌ని రివ్యూ చేసి దాంట్లో ఏదైతే ఉన్నదో చేంజెస్ చేయాలంటే చేయొచ్చు. లేకపోతే ఏదైనా రివ్యూ చేయాలంటే చేయొచ్చు. సో, అలా మనం యాడ్ చేసుకుంటే వి కెన్ ఆల్సో కమ్యూనికేట్ వయా కమెంట్స్ ఆన్ దిస్ డాక్యుమెంట్ అనమాట. కొలాబరేట్ ఆప్షన్‌లో. ఓకే. ఇవొచ్చేసి మన మెయిన్ ఆప్షన్స్ అండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం స్టైల్స్ అండ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అండ్ కొలాబరేషన్ అనేది డిస్కస్ చేసాం. సో, రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సర్ట్ ట్యాబ్, డ్రా, డిజైన్, లేఔట్ వీటిల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్సు అండ్ ఏవైతే బిగినర్ లెవెల్‌కో కావాలో అవి మనం సబ్సిక్వెంట్ వీడియోస్‌లో నేర్చుకుందాము. అండ్ హోప్‌ఫుల్లీ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో డ్రాప్ చేయండి. నేను దానికి రెలెవెంట్‌గా నాకు టు ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ నేనొచ్చేసి దానికి ఆన్సర్ ప్రొవైడ్ చేస్తాను మీకు. అండ్ రిమైనింగ్ వీడియోస్‌లో వచ్చేసి మనం రిమైనింగ్ టాపిక్స్‌ని కూడా నేర్చుకుందాం. అప్పటి వరకు ఇది మనం ఏమేమైతే ఇక్కడ నేర్చుకున్నామో దాన్ని గో అహెడ్ అండ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఒక బిగినర్ లెవెల్‌కి చాలా కంఫర్టబుల్ అవుతుంది మీకు. ఎందుకంటే మనం మోస్ట్‌లీ ఇప్పుడొచ్చేసి హోమ్ ట్యాబ్‌ని ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసామండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో. సో, వీటిల్లో కూడా ఈ మిగతా ట్యాబ్స్‌లో కూడా ఏవేవైతే ఇంపార్టెంటో మెయిన్‌గా అవి చూద్దాం. బిగినర్ లెవెల్‌కి ఏవైతే ఇంపార్టెంటో ప్రైమర్‌లీ అవే చూద్దాము. అండ్ మీకు ఈ మాత్రం వచ్చిందంటే యూ కెన్ గో అహెడ్ అండ్ ఇప్పుడసలు మీ ఎండ్ నుంచి మీరొక డాక్యుమెంట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ వచ్చు, స్టైలింగ్ వాడటం వచ్చు, ఫార్మాటింగ్ వచ్చు, అండ్ కట్ కాపీ పేస్ట్ ఎలాగో వచ్చు, పారాగ్రాఫ్ స్టైలింగ్ వచ్చు. సో, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఏమో ఇక్కడి నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఒక లెవెల్‌కి ఒక బిగినర్ లెవెల్ డాక్యుమెంట్ అనేది మీరు క్రియేట్ చేయటం వచ్చింది ఇక్కడి వరకు. ఓకే. సో, కొంచెం ఇంకా ఏమన్నా అడిషనల్ ఫీచర్స్ మనకి ఈ ఈ ఈ ట్యాబ్స్‌లో నుంచి కావాలంటే అవి కూడా మనం నెక్స్ట్ సబ్సిక్వెంట్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. అండ్ బిగినర్ లెవెల్‌కి యూ విల్ బి ఏబుల్ టు బి కంఫర్టబుల్ అనమాట. అండ్ ఓకే. సో, ఇది మాత్రం ఐ హోప్ దిస్ వాస్ హెల్ప్‌ఫుల్. అండ్ మిగతా వీడియోల్లో నెక్స్ట్ సబ్సిక్వెంట్ వీడియోస్‌లో ఐ విల్ సీ యూ దేర్ అనమాట. అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు డ్రాప్ ఇట్ ఇన్ ద కమెంట్స్. ఓకే. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. అందరూ టేక్ కేర్. బై.